with the people who matters. ఇయర్ రౌండ్ టేబుల్కి చాలా ఇంట్రెస్టింగ్ గెస్ట్లు వచ్చారు. బన్నీవాస్ గారు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో తండేలు రాబోతుంది. పోస్టర్ రాగానే ఒక హిట్ వైబ్ వచ్చిన సినిమా అది. సుధాకర్ చెరుకూరి గారు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు నాని గారితో ప్యారడైజ్ ఉంది, మోక్షజ్ఞ గారి డెబ్యూ సినిమా ఉంది, అలాగే సెన్సేషనల్ సినిమా చిరంజీవి గారితో శ్రీకాంత్ తోడేల గారితో సినిమా ఉంది. సాహు గారు నెక్స్ట్ వచ్చి చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారితో ఒక వింటేజ్ చిరంజీవి గారిని తీసుకురాబోతున్నారని చెప్పి ప్రామిసింగ్ సినిమా ఒకటి. హర్షిత్ గారు బలగంతో ఇంప్రెస్ చేసి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ కాంపౌండ్ నుంచి వచ్చే గేమ్ చేంజర్తో మొత్తం అందరి చూపు హర్షిత్ గారి మీదే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే ఎల్లమ్మ. సో వెరీ ఇంట్రెస్టింగ్ గెస్ట్లు. సార్ ఫస్ట్ క్వశ్చన్ అందరికీ సార్, అసలు మీరందరూ ఒక చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమాలు చేసే నిర్మాతలు, అసలు ఒక న్యూ కమ్మర్ ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చి మీ దగ్గరికి ఇంప్రెస్ చేయాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అతను? దానికి నాకైతే లాస్ అయింది ఇట్లా ఉండాలని. అంటే ఒక ప్రాసెస్ ఎలా రావాలి మీ దగ్గరికి? మా దగ్గరికి మాకు ఇప్పుడు సపోజ్ గీతా ఆర్ట్స్ అంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పీపుల్. లైక్ అంటే ఇప్పుడు కొత్తగా మాకు భాను రియాజ్ అని, దాని తర్వాత ధీరజ్ గారు ఉన్నారు, ఎస్కేఎన్ గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు ఇజ్జక్ ఉన్నారు. ఇట్లాగే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నాం. సో ఎవరి దగ్గరికి వచ్చినా కూడా స్క్రిప్ట్ బాగుంటే కనుక ఆటోమేటిక్గా అది పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు అరవింద్ గారికి ఒకసారి వినిపించి మేము అందరం ఓకే అనుకుంటే కనుక విల్ స్టార్ట్ దట్ ఫీలింగ్. సో నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు మాకు అప్రోచ్ అవ్వడానికి. మీకు ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఛానల్స్? ఎక్కువైపోయినాయి. సార్ సుధాకర్ గారు మీకు? నేనే వింటానండి, లేకపోతే మా ఫ్రెండ్ ఇంకో ఆయన ఉన్నారు మూర్తి గారు అని, మేము వింటాము. బాగుంటే ఇంకా ఫ్రెండ్స్ ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పేస్తాము. ఇప్పుడు తీసేది దుల్కర్ సినిమా కానీ, దసరా కూడా అలాగే. మేము ఫస్ట్ శ్రీకాంత్ కూడా డెబ్యూ మూవీ కదా, కదిని తర్వాత సాహు గారు మీరు? ఇప్పుడు మామూలుగా నాకు అందరు యాక్సెస్ ఉంటారండి, అందరు నాకు మెసేజ్ పెడతాం, సార్ మా స్క్రిప్ట్ ఉంది ఏనండి అంటే, నేను మా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు ఉన్నారు, సో వాళ్ళ నెంబర్ ఇచ్చేసి మీరు కోఆర్డినేట్ చేసుకోండి వాళ్ళతో అని. సో వాళ్ళు టైం చూసుకునే వీకెండ్ వింటారనమాట. వినేసి వాళ్ళు నిజంగా ఇది చాలా బాగుంది, ఏదో ఫ్రెష్గా ఉంది, కొత్తగా ఉంది, ఇప్పుడు దాకా లేని పాయింట్ మనం అటెంప్ట్ చేస్తే బాగుంటుంది అంటే ఒకసారి కూర్చుని నేను వినేసి బాగుంది అంటే వీల్ టేక్ ఏ కాల్. మా దగ్గర ఫుల్గా అందరూ ఉన్నారండి, టీం ఉంది వినడానికి. సో వీ అసైన్ ఇట్ టు ద టీమ్. వాళ్ళు బాగుంది అని చెప్తే దెన్ వీ స్టార్ట్ హియరింగ్. సో మీ టీం దగ్గర నుంచి మీ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? హార్డ్లీ నాట్ ఎ టైం, ఎక్కువ టైం పట్టదండి. ఇట్ ఈస్ హార్డ్లీ లైక్ ఇఫ్ దే లైక్ ద ఐడియా దే కమ్అట్ అండ్ టెల్. ఇప్పుడు బలగం అయితే వినంగానే 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి రాజుగారికి సార్ మీరు వినండి, ఇది మీరు వినాల్సిన కథ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఓకే. సో స్క్రిప్ట్ బట్టే అంతే. ఓకే సార్. ఇప్పుడు కొత్త న్యూ కమ్మర్స్ అందరూ పిచ్ డెక్స్ అని చెప్పి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్లు పట్టుకొస్తున్నారు. వాట్సాప్లో సింపుల్గా పంపేసి సార్ మీరు చూడండి, మీరు నచ్చితే కనుక మీకు కావాల్సిన ప్రొడ్యూసర్లకి రికమెండ్ చేయండి అంటున్నారు. మీకు ఎవరన్నా ఇలాగ ఒక వాట్సాప్లో రెగ్యులర్గా పంపుతూనే ఉంటారు, అలాంటి వాళ్ళ మీద ఇంప్రెషన్ ఎలా ఉంటుంది? అది రైట్ వే ఆఫ్ అప్రోచ్? అంటే ఇప్పుడు పిచ్ డెక్లు నాకైతే రోజుకు ఒక 20 to 30 వస్తాయి నా ఫోన్కి. డౌన్లోడ్ చేయాలన్నా కూడా మాకు భయం ఉంటుంది నాకైతే పర్సనల్గా. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తే రేపు పొద్దున్న ఎక్కడో మనం సినిమా తీసినప్పుడు ఈ ప్యారల్ థాట్స్ ఇవన్నీ కూడా చిన్నది క్రాస్ అయినా కూడా అయిపోయాం. అందుకని అసలు నేను అట్లా ఓపెన్ చేయను, ఇది చేయను. నేను ఒక మెసేజ్ ఏం పెడతానంటే ప్లీజ్ కాంటాక్ట్ అని ఏదో ఒక నెంబర్ ఇవ్వడం ఏదో చేస్తాను నేను, అంతే తప్పితే దాన్ని ఐ డోంట్ ఎంకరేజ్ ఇన్ వాట్సాప్. ఓకే. నేను పిచ్ డెక్లు పెద్దగా నమ్మనండి. మొత్తం 1 hour 1.5 hour కథ వింటేనే. ఓకే. మొత్తం వినాల్సిందే వింటేనే. నేను అసలు పిచ్ డెక్లు వస్తూ ఉంటాయి, బనివాస్ గారు చెప్పినట్టు రోజుకు అన్ని కాకపోయినా 4-5 పిచ్ డెక్లు పంపిస్తూ ఉంటారు. ర్యాండమ్గా వాళ్ళు కూడా ఏంటంటే జస్ట్ మెసేజ్ పెడతారు, సార్ దగ్గర కథ ఉందండి, ఇది హీరో బాగుంటుంది వాళ్ళు డిసైడ్ అయిపోయి పెట్టేస్తూ ఉంటారు. బట్ ఏదంటే మెసేజ్ చూసి వదిలేస్తాం కానీ ఏం రిప్లై కూడా ఇవ్వమన్నమాట. ఇంకోటి ఆయన చెప్పినట్టు పిచ్ డెక్ కూడా డెఫినెట్లీ దాన్ని చదవము, అది వచ్చినా దాని మీద అంత ఫోకస్ ఉండదు. మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యి చెప్తే ఎవరైనా తీసుకొస్తారు కదండి. డెఫినెట్గా ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు లేదా ఎవరో కథనో సారి కథ బాగుంది ఒకసారి వినండి అనే కథలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ ఇలా ఫార్వర్డ్ మెసేజ్లో ఏమి అంతే యాజ్ యూజువల్ అందరిలాగే
ఇఫ్ యూ హియర్ ద నెరేషన్ ఇట్ ఇస్ బెటర్. ఓకే సార్, సినిమాలు ఓవర్ బడ్జెట్ అవుతున్నాయి అని ఎక్కువ మన ఇండస్ట్రీలో ఎక్కువ మాట్లాడతారు. అసలు ఒక రోజుకి ఎంత అవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పటిదాకా మీరు స్పెండ్ చేసిన సింగిల్ డే హైయెస్ట్ ఎంత, రెమ్యూనరేషన్ తీసేస్తే? దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు రోజుకి 6 lakhsలో అయ్యే ప్రాజెక్ట్ ఉంది, రోజుకి 60 lakhs అయ్యే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కథ అండ్ ఎన్నిటి మీద డిపెండ్ అవుతుంది మొత్తం అది. సో ఒక సినిమాను బట్టి హై బడ్జెట్ అయిపోయింది, ఒక సినిమాని బట్టి లో బడ్జెట్ అయిపోయింది అంటే మేబీ మీరు అడిగిన క్వశ్చన్ వేస్టేజ్ అంటే దెర్ ఇస్ ఏ ఆన్సర్ చెప్పచ్చు. కానీ ఈరోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనం తీసే సినిమాలు ఒక రేంజ్లో ఉంటున్నాయి, ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంటున్నాయి. సో వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ హై బడ్జెట్స్. వీ షుడ్ కాల్ ఇట్ లైక్ కథ బట్టి ఖర్చు అవుతుంది. అయితే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో కొన్నిటి దగ్గర వేస్టేజ్ అనేది జరుగుతుంది, దట్ మేము కూడా చూస్తున్నాము. అట్లాంటివి అంటే కొన్ని చోట్ల కంట్రోల్ లేక అవుతున్నాయి. బట్ టుడే అయితే మాత్రం 100% కథలు డిమాండ్ చేస్తున్నాయి ఖర్చుని. సార్ అంతే అండి, అదే కథను బట్టే కదా. మనం ఇప్పుడు కొంచెం ఎక్కువ యాక్షన్లు అలాంటివి ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఒక యాక్షన్ ఎపిసోడ్ 1 week 10 days అలా పడతాయి కదా. యాక్షన్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. డిపెండ్స్ ఆన్ స్టోరీ అండి. ఓకే, ఓవర్ బడ్జెట్ అనేది నేనైతే ఇప్పుడు దాకా చేసి ప్రతి సినిమాను అనుకున్న బడ్జెట్ ఎక్కువైందండి. సో అది యాక్సెప్ట్ చేస్తా. అసలు ఎంత యాక్సెప్టబుల్ సార్? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా సార్, అది దేవుడు కూడా చెప్పలేడు సార్. ఓకే, ఎంత అవుతుంది సినిమా స్టార్ట్ చేసిన అంటే అప్పుడు ఎవ్వరూ చెప్పలేరు, అది చెప్పేవాళ్ళు పుట్టలేదు. మనం ఒకటి లెక్క వేసుకుంటాం, పేపర్ మీద ఒకటి వేసుకుంటాం, వెళ్ళే రోజుకి ఇంకోటి. పేపర్కి ఎందుకంటే మనం వేసుకున్నాక ఫస్ట్ డేనే మారిపోతుంది. నలుగురు ప్రొడ్యూసర్ని ఇది రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు నాకు సినిమా నచ్చే వరకు నేను తీస్తా. ఓకే, ఎందుకంటే అది మళ్ళీ లేదు, డైరెక్టర్ గారికి లేదు, ఇక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదంటే మళ్ళీ ఇస్తాం మేము వాళ్ళకి. మాకు ఏంటంటే 5 కోట్లు అనుకున్న బడ్జెట్ 13 కోట్ల దగ్గర రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మాకు. ఏంటి మళ్ళీ దాన్ని సెట్ చేసుకుని డైరెక్టర్ అడిగింది మళ్ళీ ఇచ్చి ఇవన్నీ చేసి. ఇప్పుడు ఆయన దసరా ఉన్నారు, దసరాకి ఆయన బడ్జెట్ వింటే మాకు కళ్ళు తిరుగుతాయి. అంటే ఆయన డేరింగ్ అది. ఓకే, డేరింగ్ కథ డిమాండ్ చేసింది పెట్టాడు, అలాగే ఆయన మళ్ళీ దాని మీద హిట్ కొట్టాడు, సంపాదించాడు ఆయన. అట్లాగే సాహు గారు కానీ వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న నలుగురు ఏంటంటే సినిమా మీద అవుట్ అండ్ అవుట్ ప్యాషనేట్గా వెళ్ళే వాళ్ళే తప్పితే లెక్కలేసి చేసే ప్రొడ్యూసర్స్ అయితే ఇక్కడ లేరు. లెక్కలు వేసుకోవడం కాదు కానీ జనరల్గా అరవింద్ గారు అన్నా సరే, రాజు గారు అన్నా చాలా కొంచెం స్ట్రిక్ట్, ఫ్లో ఆఫ్ మనీని చాలా జాగ్రత్తగా చూసుకుని చేసే అంటారు కదా. వేస్టేజ్ లేకుండా ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం కథ డిమాండ్ చేస్తే మాత్రం వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఓకే, రాజుగారు కూడా అంటూ ఉంటారండి. ఇప్పుడు దాకా రాజుగారు కూడా నాకు తెలిసి లాస్ట్ 2-3 ఏళ్ళు ఆయన కూడా నాకు తెలిసి ఎప్పుడు వదిలేశారు వేసుకోవడం లెక్కలేదు. బిగ్గెస్ట్ ఎవరిది? రాజు గారిది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రన్నింగ్ గేమ్ చేంజర్. ఆ గేమ్ చేంజర్ ఒక రోజుకి ఎక్కువ ఎంత ఖర్చు పెట్టుంటారు సార్? సార్ నేను పార్టిసిపేట్ చేసుకుంటే వెళ్ళిన 22 వరకు నేను పార్టిసిపేట్ చేశాను సార్. హయ్యెస్ట్ నేను లెక్కేసినప్పుడు 78 లక్షలు వచ్చింది సార్ రోజుకి. ఇట్ వాజ్ అ సాంగ్, 500 people పెట్టి సాంగ్ చేసినప్పుడు 78 లక్షలు వచ్చింది అమృత్సర్. ఓకే, దట్స్ ద హయ్యెస్ట్ పర్ డే. దట్స్ ద హయ్యెస్ట్ వాట్ వీ స్పెండ్. సార్ జనరల్గా ఏంటంటే అరవింద్ గారు నాతో ఒకసారి ఒక మాట అన్నారు, రెమ్యూనరేషన్లు అంటారు కానీ స్టార్ రెమ్యూనరేషన్లకి సినిమాలకి సంబంధం లేదు, స్టార్స్ ఎంత తీసుకున్నా సరే వాళ్ళు తెచ్చేస్తారు, సో స్టార్స్ రెమ్యూనరేషన్ బ్లేమ్ చేయడానికి లేదంటారు. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు మీరు, మీడియం బడ్జెట్ సినిమాల్లో కూడా రెమ్యూనరేషన్స్ బ్లేమ్ చేయడానికి లేదని అనొచ్చా? మీరు అనగలరా? మీరు చెప్తారా? అంటే ఇరువరకు ఎట్లా ఉందో అది పక్కన పెట్టేస్తాను. టుడే అయితే మీడియం రేంజ్కి హీరోస్ కూడా పార్ట్నర్స్ అవుతున్నారు. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు సిచ్యువేషన్ లాస్ట్ 1 year నుంచి అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయినాయి. ఇరోట్లా డిజిటల్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం కానీ ఇరోట్లాగా ఫ్లో ఆఫ్ మనీ లేదు ఇప్పుడు అండి. సో ఏంటంటే ఒక మీడియం కథ బాగుంది, ఈ ప్రొడక్షన్ బాగుంది తీయాలి అంటే ఇప్పుడు మీడియం అదే మిడ్ బడ్జెట్ ఏదైతే ఉన్నదో మెయిన్ డైరెక్టర్ కానీ లేదంటే హీరో కానీ 100% పార్ట్నర్ అయితే తప్పితే అదరికి వెళ్ళే ప్రసక్తి అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కనబట్టలేదు నా ఒపీనియన్లోని. సుధాకర్ గారు బాగా చెప్తారు. మీ దాంట్లో కూడా అలాగే ఉన్నారు సార్, హీరోస్ పార్ట్నర్ అవుతున్నారా? చేస్తున్నాం కదండి పార్ట్నర్షిప్. ఓకే, అంటే పెద్ద హీరోలైనా ఏ హీరోలైనా సార్ నా ఆల్మోస్ట్ హీరోస్ కూడా పార్ట్నర్స్ అవుతున్నారు. పర్సంటేజ్ హీరోలు డైరెక్టర్లు కూడా పార్ట్నర్స్ అయితే మనకి అంటే ఏదో ధైర్యంగా ఉంటారు. ప్రశాంతత. మీరు అలాగే చేస్తారా సార్? లేదండి, ఇప్పుడు దాకా చేయలేదు.
అన్నీ మీరే? అన్నీ చేసాం. ఇప్పుడు దాకైతే ఇప్పుడు పార్ట్నర్షిప్లో చేయలేదు. మరి ఫ్యూచర్లో వాసుగా చెప్పినట్టు కరెక్టే, ఎందుకంటే ఓటీటీ అన్నీ కూడా స్ట్రింజెంట్ అయిపోయినాయి కాబట్టి డెఫినెట్గా హీరోస్ అందరు కోఆపరేట్ చేస్తే అది మంచి ఆలోచన, అందరికీ మంచిది. అది సినిమాకి, ప్రొడ్యూసర్కి, హీరో, డైరెక్టర్ అందరూ కూడా పార్ట్నర్షిప్ అయితే ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిట్ అని చెప్పినట్టు ప్రస్తుతం పరిస్థితే కదా. హర్షిత్ గారు మీరు ఆ మోడల్ ఫాలో అవుతున్నారా? ఇప్పుడైతే ఫాలో అవ్వలేదండి, బట్ ఎస్, ఇన్ వన్స్ యూ గో ఫార్వర్డ్ దట్ విల్ బికమ్ ద వే అండి. ఇట్స్ లైక్ బాలీవుడ్ ఫార్మాట్. బాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది అది సిస్టమ్, ఫార్మాట్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి సార్, ఓటీటీ బూమ్ అంటే ఈ కోవిడ్ తర్వాత బూమ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ రెమ్యూనరేషన్లు అన్నీ పెరిగినాయి ఆ టైంలోనే. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంత డిజిటల్ నుంచే ఇంత వస్తుంది కాబట్టి రెవెన్యూ అంతా పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు కరెక్షన్ వచ్చేసింది, ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చిన చోట మీరు 90 రూపాయలు తీసుకున్నాను అంటారు, 80 రూపాయలు తీసుకున్నాను అంటారు, 50 రూపాయలకి ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకోరు. దెన్ అదే ఇందాక చెప్పింది, ఇట్ విల్ టర్న్ యాజ్ ఏ మాకు వచ్చిన రోజున తీసుకోండి అనేది ప్రొడ్యూసర్స్కున్న అలవాటు. అది నిజంగా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అలాగే ఉంటారు. వచ్చిన రోజున ఇవ్వడానికి చాలామందికి మనసు వస్తుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ జనరేషన్ అయితే మాత్రం. సో డెఫినెట్గా ఏంటంటే తగ్గించడం కన్నా కూడా రిస్క్లో భాగం అవుతారు నాకు తెలిసి. కాకపోతే ఒక్కొక్కసారి కొంతమంది హీరోలకి బాగా భారీ బడ్జెట్లు పెట్టి తర్వాత ఓపెనింగ్స్ రాని పరిస్థితులు కూడా ఈ మధ్యన చూస్తున్నాం మనం. మరి అలాంటప్పుడు అసలు ఏ రకంగా ధైర్యం చేస్తున్నారు సార్ సినిమా? అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా హిట్ అవుతుందని తీస్తారు కదా సార్, అది ఓపెనింగ్ పడుతుందనే ఆలోచనతో హీరో కానీ ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు. అది పడకపోతే ఇక మరి చేసేది ఏముంటుంది? రేపు పొద్దున ఆయన అన్నట్టు అందరూ కూర్చుని మాట్లాడుకుని కొంచెం ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటే అందరు హ్యాపీగా ఉంటారు, అంతే కదా. డెఫినెట్గా ప్రతి సినిమా ఎవరైనా అదే ఏం చేస్తారు. బట్ మేము అన్నట్టు కొన్నిసార్లు జరుగుతుంది అలా. అదేంటి, మనం సినిమా ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, రిజల్ట్ ఒకటి వస్తుంది. అప్పుడు డెఫినెట్గా ప్రొడ్యూసర్ని కొంచెం సేవ్ చేసుకోవాలంటే డైరెక్టర్ కానీ హీరో కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే అది ఆ లాస్ అనేది అందమే షేర్ అవుతుంది కాబట్టి అప్పుడు అంత కొంచెం రిస్క్ ఫ్రీ అవుతారు కదా సార్. కొంతమంది సుధాకర్ గారు, కొంతమంది హీరోలకి అసలు ఆడియన్స్ ఓటీటీలోనే చూస్తారు, కొంతమంది ఓటీటీ హీరోలను ముద్రలు వేసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. సినిమా బాగుంటే ఏముంది, అదే ఒక హీరో సినిమానే చూడని అంటే ఓటీటీలో ఎక్కువ చూసినవి ఉంటాయి, కొన్ని థియేటర్లో మంచి నెంబర్స్ కరెక్ట్ చేసినవి కూడా ఉంటాయి కదా, అది తప్పు అండి. హర్షిత్ గారు చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రాజుగారి దగ్గర, ఆ ప్రాబ్లం ఉందా? కొంతమందికి బాగున్న ఒక 4 వారాల్లో వచ్చేస్తుంది కదా ఓటీటీలో, అప్పుడు చూడొచ్చు. సార్ ఆ మైండ్ సెట్ అనే దాన్ని మనం మార్చలేం, కానీ ప్రాబ్లీ ఇఫ్ వీ కెన్ ఇంక్రీజ్ ద లెంత్. ఇప్పుడు మనం 4 వీక్స్ ఉంది కదా, అది ఒకవేళ 8 వీక్స్ అవుతే ప్రాబ్లీ దట్ మైట్ బీ కరెక్టెడ్. ఉందా? ఆ ప్రయత్నాలు చేస్తున్నారా? అది ఎవరు చేస్తారు? మనం ఇచ్చిన ఇంకోళ్ళు అంటే ఇప్పుడు హిందీలో సక్సెస్ అయినట్టు థియేటర్స్ వైపు నుంచి సక్సెస్ అవ్వాలి తప్పని ప్రొడ్యూసర్స్ వైపు నుంచి సక్సెస్ అవ్వదు. ఇప్పుడు కాదు సార్, పీవీఆర్ వాళ్ళు చాలా గట్టిగా టైట్ చేసేస్తారు కదా హిందీలో, 8 వారాల్లో వేస్తే థియేటర్లో ఇవ్వం సార్. ఇప్పుడు పీవీఆర్ తెలుగులో కూడా అదే చేద్దామని ట్రై చేస్తున్నారండి. యాక్చువల్గా బాస్గా తెలిసి ఉంటుంది ఆ విషయం, అవును కదా సార్, ట్రై చేస్తున్నారు. బట్ మనకేమవుతుందంటే అండి, ఇప్పుడు అది డిజిటల్ ఇన్కమ్ అనేది 50% దాకా మన సినిమాలో అబ్జర్వ్ చేసుకుంటున్నాం. సో మనం గట్టిగా మాట్లాడలేకపోతున్నాం, అదే వచ్చిన ప్రాబ్లం. ఇట్ విల్ కరెక్షన్ వస్తుందండి, బికాజ్ ఎందుకంటే అది ఇండియా వైడ్ కరెక్షన్ వస్తుంది థియేటర్స్లో. ఎందుకంటే ఇప్పుడు 50% ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇదివరకు 50% ఆఫ్ ద డిజిటల్ రెవెన్యూ ఉండేది సాహు గారు చెప్పేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. వాళ్ళు తగ్గే కొద్ది ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్ రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు డిజిటల్ సపోజ్ 30% చేస్తుంది అనుకోండి, 70% ఆ థియేటర్కి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇతను ఏం చేస్తాడు, 5 వీక్స్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే థియేటర్ రెవెన్యూ చంపుకోలేడు కదా. ఆ కరెక్షన్ జరుగుతుంది, బట్ ఆ కరెక్షన్ జరుగుతానికి 1-2 ఇయర్స్ పట్టేటట్లు కనబడుతుంది. కానీ ఇప్పుడు మొన్నటి చూస్తే 40% దాకా మనకి డబ్బులు ఇచ్చేవారు, 50%, 40%. అప్పుడు ఒక ఫిగర్ ఇచ్చేవారు మీకు, నిజంగానే చాలా మంచి ఫిగర్ అది. ఇప్పుడు మంచి ఫిగర్ కాదు, అయినా సరే ఆ 4 వీక్స్ కంటిన్యూ చేసేస్తున్నాం కదా మనం. అంటే సేఫ్ అనేది అలవాటు అయిపోయిందండి ప్రొడ్యూసర్స్కి, ఎంతో కొంత సేఫ్ అవుతుంది కదా అనేది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్స్ అమౌంట్ ఇచ్చేవారు ఇది వరకు, సో 4 వారాలకు ఇచ్చేసేవాడు నేను. ఇప్పుడు X/2 వేస్తున్నారు, మరి అప్పుడు నేను 4 వారాలకు ఇవ్వకూడదు, 5 వారాలకు 6 వారాలకు ఇస్తానని మీరు అనాలి కదా. ఇప్పుడు అది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్ నుంచే తగ్గించుకుంటూ వస్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇప్పుడు మనసులో స్టార్ట్ అయింది దానికి ఏంటంటే కరెక్ట్గా ఎక్కడో ఒక ఇనిషియేషన్ ఒక స్టెప్ మొదలైనప్పుడు మాత్రం ఇప్పుడు కోఆపరేట్ చేసే పరిస్థితిలోనే ఉన్నారండి. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే హిందీలో ఇప్పుడు వాళ్ళు ఎంత టైట్ చేశారో అలాగే ఇక్కడ కూడా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, దెన్ మేబీ ఇదివరకు 80% ఆఫ్ ద పీపుల్ వద్దని చెప్పారు, ఇప్పుడు మేబీ అది 40% ఆఫ్ ద పీపుల్ రావచ్చు. ఓకే సార్, ఇంకొకటి మొన్న ఒక సీనియర్ ప్రొడ్యూసర్ నాతో ఒక మాట ఏంటంటే,
ఇదివరకు ఆర్టిస్టులందరికీ రెమ్యూనరేషన్ అంటే అదర్ దెన్ హీరో అదర్ ఆర్టిస్టులు సపోర్టింగ్ ఆర్టిస్టులందరికీ ఒక రెమ్యూనరేషన్ ఇచ్చేసి ఇన్ని డేస్ అని తర్వాత అవసరమైతే 1-2 రోజులు అటు ఇటుగా చేసేవారు. బట్ డైలీ పేమెంట్ సిస్టమ్ వచ్చిన కాడి నుంచి కొంచెం ఇండిసిప్లిన్ అనేది కొంతమందిలో పెరిగిపోయింది. ఏంటంటే మార్నింగ్ 9 అంటే 9 తర్వాత వస్తారు, ఈవినింగ్ 6 అంటే కరెక్ట్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ రోజు ఇంకో రోజు పేమెంట్ వస్తుంది కాబట్టి. ఆ సిస్టమ్ ఏంటి ఆ బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది అసలు ఎప్పుడు వచ్చింది అసలు ఆ సిస్టమ్ హర్షిత్ గారు? ఎగ్జాక్ట్లీ ఎప్పుడు వచ్చిందనేది నాకు ఐడియా లేదు కానీ సార్ ఎనీథింగ్ విల్ చేంజ్ సార్. ఇప్పుడు సిచ్యువేషన్స్ మారుతున్నాయి. ఇప్పుడు మనం ఇందాక ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా వేస్తే మీకు బడ్జెట్ ఇన్కమ్ అండ్ అవుట్కమ్ మారినా కొద్దీ అందరూ మారుతూ వస్తారు సార్. ఆ కరెక్షన్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు అందరూ. సో ఆ కరెక్షన్ ఫేజ్ అవుతే అది మారిపోతుంది. బట్ వాసు గారేమో ఒకసారి వాళ్ళకి వచ్చాక తగ్గించి బుద్ధి అవ్వదు మనసు రాదంటారు. అందరూ అలా ఉంటారండి, ఎవరో కొంతమంది ఉంటారు కానీ అందరూ. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువైపోయినాయి కదా సార్ వెబ్ సిరీస్ ఓటీటీ అన్నీ వచ్చేసరికి వాళ్ళకి కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి సాయంత్రం దాకా పోనీ కాల్ షీట్ మనకి ఇస్తే మళ్ళీ నైట్ వేరే షూటింగ్ పెట్టుకుంటున్నారు. ఒక్కోసారి మనకి డిలే అయింది అనుకోండి, వర్క్ మన చేతిలో ఉండదు కదా, 10 మంది ఆర్టిస్టులు డిలే అవుతుంది. అయినప్పుడు వాళ్ళు అటు వెళ్ళలేకపోతున్నారు ఇటు చేయలేకపోతున్నారు, దానివల్ల ఎవరికైనా ప్రాబ్లమే. సో ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినానికి వాళ్ళకి వర్క్ ఎక్కువైపోయింది, వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ. మొన్న ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఒక చిన్న కామెడీ యాక్టర్ మీద 40 లక్షలు ఖర్చు పెట్టారంట. ఇది అంటే మళ్ళా స్క్రీన్ టైం అంత లేదు సినిమాలో, డైలీ పేమెంట్. దాన్ని కరెక్ట్గా ఎవరు చెప్పలేరు సార్, ఎందుకంటే ఇప్పుడు మనం కథ అనుకొని దిగాము, ఇప్పుడు డేస్ పెరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ కదా సార్. ఒకటి కొంచెం పెరిగిందంటే అన్ని ఇంటర్లింక్గా పెరిగిపోతాయి. బట్ ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, చిన్న సినిమాలు ఉంటాయి సార్. డైరెక్టర్ని ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటాడు ఈ వేళకు కొంచెం కానిచ్చేవయ్యా బాబు, రేపు వెళ్తే ఇంకొక 5 లక్షలు 3 లక్షలు వేయాలి. అలా అన్నప్పుడు డైరెక్టర్ కూడా తెలియకుండా ఒక ప్రెజర్ తగ్గించడమో 2-3 షాట్లు తగ్గించడమో లేకపోతే ఏదో చేయడమో ఏదో చేస్తారు కదా. హాఫ్ వే త్రూ వెళ్ళిన తర్వాత యూ కెనాట్ కమ్ అవుట్ సార్. సిచ్యువేషన్స్ చాలా యూనిక్గా వస్తాయి. అంటే ఈసారి వచ్చిన సిచ్యువేషన్ ఇంకోసారి వస్తుందని ఆ సినిమాకి గ్యారంటీ లేదు. ఇట్ విల్ బీ వెరీ యూనిక్ సిచ్యువేషన్ సార్. దాన్ని ఎలా డిస్క్లోజ్ చేసి ఎలా చేస్తాం అంటే అన్లెస్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫిలిం యూ టాక్ అండ్ గెట్ ఇట్ డన్, యూ కాంట్ డూ ఇట్ ఇన్ బిట్వీన్. అంటే యాక్టర్స్కి బాడీ డబుల్ పెట్టినట్టు సపోర్టింగ్ యాక్టర్స్కి బాడీ డబుల్ వాడలేరంటారా? అట్లా అవి సొల్యూషన్స్ కాదు కదా సార్. ఓకే సార్. ఇంకోటి మొన్న నేను ఒక షూటింగ్కి వెళ్తే క్యారవాన్స్ ఉన్నాయి, ఒక 10 క్యారవాన్లు ఉన్నాయి సార్. క్యారవాన్ రోజుకి ఎంత అవుతుందో అది నాకు తెలియదు కానీ బట్ అది పక్కన పెట్టేద్దాం, కంఫర్ట్ ఇవ్వాలి మీరు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక షార్ట్ రెడీ అన్నారు. అందరూ క్యారవాన్కి వెళ్ళిపోయారు, ముందు షార్ట్ చేసి క్యారవాన్కి వెళ్ళిపోయారు, షార్ట్ రెడీ అన్నారు. ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్కొక్క క్యారవాన్కి వెళ్ళి సార్ రమ్మంటాం. ఒక ఆయనేమో పడుకుని ఉంటాడు, ఒక ఆయనేమో ఏదో అందరూ రకరకాల పనులు భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ మళ్ళీ అసెంబ్ల్ అయ్యి వచ్చేటప్పటికి ఒక 15-20 నిమిషాలు పడుతుంది టైం. రోజు మార్నింగ్ ఒక ఫిక్స్డ్ షెడ్యూల్లో ప్రతి షార్ట్కి ఒక 20 నిమిషాలు పోతుంది. ఆ క్యారవాన్ కల్చర్ అనేది ఏంటి ఎంతవరకు అంటే ప్రతి చిన్న ఆర్టిస్ట్కి కూడా క్యారవాన్ ఇస్తున్నారు ఇప్పుడు. మేము ప్రొడ్యూసర్గా ఉండదు క్యారవాన్, అంతే నాకు తెలిసి. కాదు, మనం అలవాటు చేసిందే కదా, అది సడన్గా ఇప్పుడు కట్ చేయాలంటే అర్థం జరగని పనులు. అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఏంటంటే నిజంగా ఒక స్టూడియోలో జరుగుతుంది అనుకోండి, ఫ్లోర్లో చాలామంది అక్కడే కూర్చుంటారు మానిటర్ దగ్గరే. ఒక స్టూడియోలో జరుగుతున్నప్పుడు కానీ లేదంటే ఎక్కడన్నా సరే ఫ్లోర్లో జరుగుతుంటే మాత్రం చాలా వరకు అక్కడే కూర్చుంటారు, రూమ్స్కి వెళ్ళరు, క్యారివాన్లకి వెళ్ళరు. ఫ్లోర్ కాకుండా బయట చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరో వచ్చి పక్కన వస్తామని సెల్ఫీ అంటారు, ఇదివరకులా కాదు కదండి. ఇప్పుడు ఎవడో పక్క నుంచి అరుస్తూ ఉంటాడు, కామెంట్లు చేస్తుంటాడు. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే జనరల్లీ దే ఆల్సో ప్రిఫర్ టు గో అండ్ సిట్ ఇన్ ద క్యారివాన్. బట్ మీరు అన్నట్టు ఏంటంటే నిజంగా సీన్లో షార్ట్కి పెద్ద టైం లేదన్నప్పుడు షార్ట్ టు షార్ట్ వెళ్తాం అయితే ఉండదు, అక్కడే ఉంటారు. ఎప్పుడన్నా లైటింగ్ మొత్తం కెమెరా చేంజ్ అవుతుంది, మొత్తం యాంగిల్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రం వెళ్తారు వాళ్ళు. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి హిందీలో చూస్తే వెరీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అంటే వాళ్ళకి అక్కడ వాకీ టాకీస్ ఉంటాయి వాళ్ళ అసిస్టెంట్ దగ్గర, ఇక్కడలాగా వెళ్ళి పరిగెట్టుకు వెళ్తారు, డోర్లు కొడతారు, అవి ఉండవు. వాకీ టాకీలోనే ఫస్ట్ ఎయిడ్ కమ్యూనికేట్ చేస్తాడు మొత్తం. అట్లాగే ఏంటంటే ఇక్కడ ఇంకా సిస్టమ్స్ కొంచెం డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్ ప్రొడక్షన్ హౌసెస్ కూడా సిస్టమ్స్ని డెవలప్ చేస్తున్నాయండి. ఈ రోడ్లోకి వెళ్ళి అది తక్కువ, అప్పుడు వాళ్ళ అసిస్టెంట్కి కూడా ఇచ్చేస్తున్నారు వాకీ టాకీ ఇచ్చే వాకీ టాకీలోనే ఎక్కువ కాల్ చేస్తున్నారు. అసలు ఎంత ఉంటుంది సార్ అప్రాక్సిమేట్గా ఒక క్యారవాన్కి రోజుకి? అంటే 3500 డబల్ డోర్ అంటే ఉంటాయి, డబల్ డోర్ బట్టి ఒక రేటు, లగ్జరీ బట్టి ఒక రేట్ అట్లా ఉంటుంది. ఎంత ఉంటుంది స్టార్టింగ్? 3500 అన్నారు. హై ఎండ్ అంటే 3500 to 4400-45 వరకు ఉంటుంది. ప్లస్ బత్త అన్ని కలిపి ఒక 6000 అవుతుంది. బట్
కొంచెం ఆ కంఫర్ట్ ఇస్తే ఏంటంటే మనకి కొన్ని చోట్ల వాళ్ళకి ఆ కంఫర్ట్ ఉండాలి. అవుట్డోర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే సార్, అసలు రోజులో రెమ్యూనరేషన్లో పక్కన పెట్టేస్తే దేనికి ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది మీకు? కెమెరాలు అవి అన్నీ ఉంటాయి కదా, బత్తాలు, డ్రైవర్లు, వాళ్ళు వీళ్ళు మొత్తం అన్నీ. యూనిట్ బత్తాలే, ఎందుకంటే ఎంతమంది జనం ఉంటే అంతమంది మనం పే చేయాలి కదా. సో ఎంత యూనిట్ ఎక్కువ ఉంటే అంత ఎక్స్ట్రా ఆ రోజు ఖర్చు. మెయిన్ ఇంకా ఆర్టిస్ట్ మనం ఎలా పే చేస్తాం, మిగతా అన్నీ బత్తాలేగా ఖర్చు కదా. బత్తాలు, ఫుడ్, మీకు మనుషులు ఎక్కువ ఉన్నప్పుడు ఫుడ్ కూడా పెరుగుతుంది, అన్నీ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. మనుషులు, వెహికల్స్ పెరుగుతాయి, డీజిల్ పెరుగుద్ది, అన్నీ వాళ్ళకి మనం సమకూర్చాలి. ఎక్కువ మంది జనం ఉంటే డీజిల్ ఖర్చు ఎక్కువ అంటున్నారు. ఏంటి డీజిల్ ఎందుకు ఎంత ఎక్కువ ఖర్చు? ఇప్పుడు అంటే ఇది వరకు ఏంటంటే మాకు డీజిల్ అనేది ఇప్పుడు ఆర్ఎఫ్సి తీసుకున్నాం అనుకోండి, పెద్ద షూటింగ్కి ఆర్ఎఫ్సి తీసుకుంటే హర్షిత్ నీకు తెలుస్తుంది. ఇప్పుడు మన పెద్ద సినిమా ఉంది, రోజుకి మినిమం ఒక 3 లక్షల డీజిల్ ఖర్చు వస్తుంది కదా ఆర్ఎఫ్సి అయితే. దాని మీద రన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు తను చెప్పిన ఇందాక 70 లక్షల్లో నాకు తెలిసి జనరేటర్స్ దగ్గర కానీ వెహికల్స్ కానీ కలిపితే 3 to 4 lakhs మాకు 3.5 మినిమం డీజిల్ ఉంటుంది. అంటే ఇదివరకు అంత ఉండేది కాదు. ఇదివరకు మ్యాక్సిమం ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా కూడా 60,000 to 70,000 అంటే అప్పుడు తిట్టేవాళ్ళు అందరినీ, ఎందుకు అంత వచ్చిందని. ఇప్పుడు అసలు డీజిల్ పెద్ద సినిమాలకు అయితే 1.5 lakh 2 lakhs అనేది నథింగ్ అయిపోయింది ఈరోజు. ఇప్పుడు హర్షిత్ గారు, ఇప్పుడు రాజుగారు ఎన్నాళ్ళకి కూర్చుంటారు? స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ది డే స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, డైలీ చూస్తారా, వీక్లీ చూస్తారా? మేము స్కెడ్యూల్ వైజ్ చూపిస్తామండి. స్కెడ్యూల్ వైజ్, బిఫోర్ స్కెడ్యూల్ వీ గెట్ ద అప్రూవల్, పోస్ట్ స్కెడ్యూల్ అగైన్ ఎక్కడెక్కడ అయినా అనేది మాట్లాడతాం. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా రోజు చూసాడంటే సాయంత్రం మొన్న షూటింగ్లో షెడ్యూల్. సార్, హీరోయిన్స్ని ఎక్కువ మనం ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకునే కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. అసలు ఒక హీరోయిన్ చుట్టూరు ఒక హెల్పరు, ఒక హెయిర్ డ్రెస్సరు, ఒక స్టైలిస్టు, లేకపోతే ఒక మేకప్ ఆర్టిస్టు, వాళ్ళందరూ వాళ్ళ మదరాల్లో ఒక 6-7 మంది ఈజీగా వస్తారేమో. వాళ్ళందరికీ ఫ్లైట్ టికెట్స్, ఇక్కడ ఉండడానికి అకామిడేషన్లో ఒక 60,000 నుంచి 70,000 అవుతుందేమో రోజు. అదే ఇక్కడ హెల్పర్స్ని పెడితే 15,000 అయిపోతుంది. మరి ఎందుకు ఆ సిస్టమ్ ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయం? వాళ్ళు ఒప్పుకోరు కదండి. మీరు అయ్యిస్తేనే వీళ్ళు వస్తారు. మీరు వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు కంఫర్ట్ అంటారు. దాన్ని మనం ఏం చెప్తాం? ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసరు ఒట్టి ఫెసిలిటేటరే. వాళ్ళ కంఫర్ట్ చూసుకుంటే మనకు పని అయిపోద్దాం ఆలోచిస్తాం, కానీ ఇంకా వేరే ఆటలోకి వెళ్ళాం. సరే పోతే పోయింది, ముందు వాళ్ళ కంఫర్ట్ చూడండి, మన షూటింగ్ అవుద్దని ఆలోచిస్తాం, కానీ అక్కడ తగ్గిద్దాం, లేకపోతే వాళ్ళిద్దరు ఎందుకు వాళ్ళు వేస్ట్ అని మనం వెళ్తే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి మన షూటింగ్ అయిపోయినా మొత్తం లాస్. అది హర్షిత్ గారు చిన్న సినిమాలు చేశారుగా మీరు, అలా అక్కడ ఎలా ఉంటుంది సార్? చిన్న సినిమాల్లో ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ పెద్దగా కనిపిస్తుంది తప్పించి ఇవి ఉండవు. ఇప్పుడు నాకు బలగమే జరిగింది, లేకపోతే మొన్న ఇంకో సినిమా చేశాను రాజేంద్ర ప్రసాద్ గారితో, పెద్ద నటులు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వీ డింట్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్స్ బికాస్ ఫర్ దెమ్ వాట్ ఫిల్మ్ దే ఆర్ డూయింగ్ ఆల్సో దే నో కదా. సో బిగ్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ బ్యాటిల్స్ టు ఫైట్, స్మాల్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ బ్యాటిల్స్. అంటే ఆర్టిస్టులు కూడా ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్తో చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం, అలాంటిది ఉంటుందా? 100% ఉంటుంది. పెద్ద డైరెక్టర్ చేసేటప్పుడు అంటే మీరు అంటున్న దాంట్లో ఇప్పుడు డిమాండ్ అండ్ ఇట్స్, ఇప్పుడు పెద్ద హీరోయిన్ పెట్టుకోవాలి, సో ఆవిడ ఏది అడిగితే అది మేము ఇవ్వాలి. ఇప్పుడు అప్కమింగ్ మనం చెప్పింది వింటారు వాళ్ళు, అంటే లైక్ ఇట్లా కానీ. బట్ అట్ ది సేమ్ టైం మేము కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వం, వాల్యూ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ సెట్ అవ్వట్లేదు అమ్మాయి స్కిన్ టోన్కి, సో చెన్నైలో వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారంటే తెప్పిస్తాం, తప్పదు. ఎందుకంటే దట్ ఈస్ స్క్రీన్ మీద కనబడి కాబట్టి. మీరు అనే 60,000-70,000 ఏంటంటే కొంచెం టాప్ హీరోయిన్స్కి, అది టాప్ హీరోయిన్స్. కానీ మిడ్ అప్పుడప్పుడే పైకి వస్తున్న వాళ్ళకి అంతంత ఉండదు, మ్యాక్స్ 20,000-25,000 ఉంటుంది మంచి వెరీ గుడ్ టెక్నీషియన్స్ అయితే. 60,000-70,000 అంటే వాళ్ళకి ఇంకా త్రూ అవుట్ వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు, అండ్ వాళ్ళు వాడే మెటీరియల్స్ అండ్ ఈ అమ్మాయి బాగా అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి వీ హ్యావ్ టు. అది సార్, మొన్న వాసు గారు నాతో ఒకటి అన్నారు, 10 కోట్ల లోపు సినిమాలు చేయొచ్చు హ్యాపీ, అటు ఇటు అయినా సరే రిస్క్ తక్కువ. 100 కోట్ల పైన అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులకి 100 కోట్ల పైన సినిమాలు చేస్తే వాళ్ళు హ్యాపీ, ఎంత ఇచ్చినా సరే వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు. మధ్యలో ఉన్న సినిమాలు చేయడం అనేది చాలా రిస్క్, అన్లెస్ మీరు అన్నట్టు ఇందాక పార్ట్నర్స్ అవ్వకపోతే. అసలు ఎలాగ మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మాకు అంటే నెంబరు 10 కాబట్టి ఒకవేళ రిస్క్ ఉంటే తక్కువ అని అనిపించింది, కానీ అంటే డబ్బులు అంటారు. అంటే పెద్దదంటే ఎక్కువ రిస్క్ ఉంటుందని ఒక్క ఇది ఉంటుంది, కానీ అంటే
రిస్కేనండి. రిస్కే కానీ ఇప్పుడు ఆన్ టేబుల్ ప్రాఫిట్ అనేది చాలా తక్కువ సినిమాలు ఈరోజు సినిమా ఏంటంటే క్వాలిటీ మ్యాచ్ చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. దాన్ని ఏంటంటే ఇది హిట్ కొట్టి మనం డబ్బులు తెచ్చుకోవాలని ఆలోచించాలి తప్ప ఈరోజులాగా ఏంటంటే సరే ఇంత బడ్జెట్, ఈ హీరోకి ఎంత బడ్జెట్ ఉంది కాబట్టి సపోజ్ ఇప్పుడు ఒక 50 కోట్ల బడ్జెట్ ఉంటే మనం 50 పెట్టాలనుకుని వెళ్తే మాత్రం అలా అవ్వట్లేదు. ఇప్పుడు ఆ కథ డిమాండ్ చేసి 70 అడిగినా మనం 20 పెట్టి ఎలా తెచ్చుకోవాలని ఆలోచించుకోలేదు తప్పితే ఇప్పుడు ఇప్పుడు 50లో మనం సినిమా తీద్దాం అనేది మాత్రం ఇప్పుడు అవ్వట్లేదు. అది కాదు హర్షిత్ గారు, ఇప్పుడు గేమ్ చేంజర్లు అంటే అంత పెద్ద స్కేల్ సినిమా చేస్తా చిన్న సినిమా చేయడానికి మోటివేషన్ ఏంటి? అంటే ఆబ్వియస్లీ మీరు ఏంటంటే మళ్ళీ దానికి రిటర్న్స్ అన్నీ చూసుకుంటారు కదా. సార్ ఒకటే సార్, పెద్ద సినిమాలన్నీ యాక్చువల్లీ రాజు గారు, శిరీష్ గారు వాళ్ళు చూస్తారు. గేమ్ చేంజర్ వెళ్ళడానికి ఏంటంటే నాకు ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ కోసం నేను వెళ్ళాను. లేదంటే నాకు చిన్న సినిమాలే నాకు కంఫర్ట్, వాసనతోటే స్టార్ట్ అయింది నా జర్నీ అంతా. చిన్న సినిమాలే నాకు చేసాడు ఇలా నువ్వు లేని జీవితానికి రాజన్న నాకు చెప్పేసాడు మా వాడిని మొత్తం మిషన్లు వేసేయని చెప్పి. ఓకే సార్, ఓటీటీలో రిలీజ్ డేట్లు డిసైడ్ చేస్తున్నాయి. ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు ఆ కల్చర్తో? లేదండి, అంటే నాకైతే ఇబ్బంది ఉంది, బట్ ఆప్షన్ కూడా లేదు. అంటే ఇప్పుడు మేబీ అంటే ఇప్పుడు మరీ 2 ప్లాట్ఫామ్స్ అయిపోవడం వల్ల ఇబ్బంది కొంచెం. ఏదన్నా ఇప్పుడు జియో వస్తుంది అండ్ నాకు తెలిసి సోనీ కూడా ఈ ఇయర్ నుంచి ఏదో బయింగ్ స్టార్ట్ అవుతుందని విన్నాను బయట ముంబై మార్కెట్లో. అట్లాగే జీ కూడా ఏదో అదర్ ఫండింగ్స్ వస్తున్నాయి, అది కూడా స్టార్ట్ అవుతుందని విన్నాను. ఇవన్నీ బట్ ఏంటంటే ఏప్రిల్ మే నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు మార్కెట్లో. ఆల్ దీస్ ఆర్ మార్కెట్ టాక్స్. సో అట్లాగే ఏంటంటే 4-5 ఆప్షన్స్ ఉంటే ప్రొడ్యూసర్స్ కూడా 4-5 ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మరీ 2 ప్లాట్ఫామ్స్ అయినప్పటికీ వాళ్ళిద్దరు డేట్లు బట్టి అందరూ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అసలు ఏంటంటే ఓటీటీ స్లేట్ అంటే ఏంటి? అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కూడా జెన్యున్ ప్రాబ్లమేనండి. ఇప్పుడు మనకి హార్డ్లీ 52 వీక్స్ ఉంటుంది మనకి మొత్తం కలిపితే. 52 వీక్స్లో వాళ్ళు ఒక సినిమా ఒక సినిమా పెట్టగలరు అన్ని లాంగ్వేజ్లో కలిపి, లేకపోతే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది మనకి ఇచ్చే రేట్లకి. అంటే వాళ్ళు మ్యాక్స్ పెట్టగలిసింది ఎంత పుష్ చేసేసినా 62 సినిమాస్ మించి వాళ్ళు తీసుకోలేరు ఆల్ లాంగ్వేజెస్ కలిపి ఒక 1 ఇయర్లోని. మనం ఓన్లీ తెలుగు ఎన్ని ఉంటాయి అనుకున్నారు మీరు? 300 సినిమాలు ఈజీగా ఉంటాయి. 2 ప్లాట్ఫామ్స్ మీద కెపాసిటీ ఆఫ్ 150 ఫిలిమ్స్కి ఆల్ లాంగ్వేజెస్ కలిపి ఇక్కడ ఇండియాలో తయారయ్యే సినిమాస్ ఎన్ని ఉంటాయి. సో అక్కడ ప్లాట్ఫామ్లో స్పేస్ లేదు అక్కడ. దట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండి. ఇప్పుడు మీకేమైనా ఇబ్బంది అవుతుందండి? అంటే హర్షిత్ గారు ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ బ్యాకింగ్ ఉన్నప్పుడు ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందా? 100% ఉంటుంది సార్. పెద్ద ప్రొడక్షన్ బికాజ్ యూ డూ టుగెదర్ కదా, 4-5 ఫిల్మ్స్ టుగెదర్, యూ ట్రై టు టాక్. వాళ్ళందరికీ ప్యాకేజ్ డీల్స్ ఉంటాయి, బట్ డేట్స్ 100% వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాల్సింది. మనం 5 సినిమాలు పెట్టినా కానీ వాళ్ళు అన్నీ ఎక్కడ మీయే కొంటే మిగతాయి కొనాలి కదా అని చూస్తారు కదండి. వాళ్ళు 3 తీసుకుంటారు, ఇంకొకటో 2 బయట అమ్ముకుంటారు. డేట్స్ అయితే మాత్రం 100% వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి. అందులో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఒకళ్ళే కొంచెం అమెజాన్ కొంచెం అంత ఎక్కువ కొంటలేదు కదా. అమెజాన్ ఈజ్ వెరీ క్లియర్. వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఎంజీ బేసిస్ మీద వెళ్తున్నారు వాళ్ళు. ఇరువట్ల అవుట్ రేట్ బయింగ్ లేదా వాళ్ళు చాలా తగ్గించేశారు వాళ్ళు అమెజాన్. మళ్ళీ నెట్ఫ్లిక్స్ ఈజ్ డూయింగ్ ద అవుట్ రేట్ బేస్. అది కూడా తెలియదు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తారనేది. ఓకే, మీరు ఇప్పుడు మొన్న డేట్ ఇచ్చారు కదా సార్ లైలాకి, అది కూడా కన్సల్ట్ చేసే ఇచ్చారా? లేదండి, ఫస్ట్ యాక్చువల్గా నేను అమెజాన్ వాళ్ళు ఓకే చేసుకున్నాక డేట్ ఇచ్చాను. వాళ్ళు అంటే Feb 14th వాళ్ళతో ముందు మాట్లాడుకుని డేట్కి వస్తాను, పక్కా రిలీజ్ చేస్తాను, మీకు ఓకేనా అంటే వాళ్ళు ఓకే అన్నాకే మనం దాని ప్రకారం షూట్ చేసి Feb 14th వస్తున్నాం వాళ్ళ కన్సర్న్తోనే. సో హిందీ మార్కెట్ ఏంటి సార్ పరిస్థితి? హిందీ మార్కెట్ మీద చాలా ఒకప్పుడు చాలా హెల్ప్ మనకి. హిందీ ఇప్పుడు ఓటీటీ అయిపోయింది, శాటిలైట్ అయిపోయింది. హిందీ మార్కెట్ ఎఫెక్ట్ ఎంత ఎక్కువ ఉంది సినిమా మీద? డబ్బింగ్ ఇప్పుడు మీ సినిమాల బిజినెస్ మీద డబ్బింగ్ పర్లేదండి, బాగానే ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే కొంచెం స్లోగా ఉంది కానీ బట్ ఏం అయిపోలేదు. అంటే ఇది వరకు ఉన్నంత రేట్లు అవి ఉన్నాయా? రేట్లు కొంత తగ్గినాయి ఆ టైంకి. అది పెరిగినప్పుడు ఓటీటీ లేదు, ఓటీటీ వచ్చింది. శాటిలైట్ పోయి ఓటీటీ వచ్చిందండి అంతే. ఓకే, ఇదివరకు శాటిలైట్ బాగుండేది, ఇప్పుడు శాటిలైట్ బాగా పోయింది, ఓటీటీ వచ్చింది దాని ప్లేస్లోని. బట్ ఏంటంటే మళ్ళీ అగైన్ ఇవన్నీ ఏంటంటే డేట్స్ మీద డిపెండ్ అవుతాయి. ఆడికి హిందీ డేట్ అక్కడ ఖాళీ ఉండాలి, సో అవన్నీ సింక్ అవ్వాలి మళ్ళీ మనకి. బట్ ఇదివరకు అంత స్పీడ్ అయితే లేదు, 100% ఆ స్పీడ్ అయితే లేదు. ఇదివరకు మనకి హిందీ అనే ఒక గ్యారంటీ ఉండేది. అంటే కొంతమంది హీరోలు యూట్యూబ్లో వ్యూస్ బాగా వస్తాయి వాళ్ళ డబ్బింగ్ సినిమాలకు అని చెప్పి ఆ టైంలో బాగా చేశారు, శాటిలైట్ అయ్యింది. ఇప్పుడు అది కూడా లేదా? లేకుండా ఏం లేదు, ఉంది బట్ అంత స్పీడ్గా లేదు అంతే. ఇదివరకు అంత మినిమం గ్యారంటీ లేదు ఇప్పుడు. నవ్వుతున్నారు ఏంటి? యూట్యూబ్ వ్యూస్ ఎక్కువ వస్తాయి ఏంటి? దాని మీద ఏదో థియరీ ఉందా?
మనం ఇంటర్వ్యూకి ముందు ఒకటి మాట్లాడుకున్నావా వద్దు సార్. అంటే ఇదివరకు ప్రెస్ నోట్లు రిలీజ్ చేసేవారు సార్ కొంతమంది, పలానా సినిమా డబ్బింగ్ సినిమా హిందీలో ఇన్ని మిలియన్ వ్యూస్ యూట్యూబ్లో రికార్డు అంట చేసేవారు. అంటే యూట్యూబ్ అనేది ఆ కనీసం ఇప్పుడు అమెజాన్కి మనం 1500 కడుతున్నాం మన సంవత్సరానికి, యూట్యూబ్కి అది కూడా కట్టక్కలేదు. ఇప్పుడంటే యాడ్లు కూడా ఎక్కువైనాయి, ఇదివరకు యాడ్లు కూడా ఉండేవి కాదు, రెవెన్యూ కూడా ఉండేది. యూట్యూబ్ రెవెన్యూ లేదు కదండి. ఇప్పుడు సపోజ్ గోల్డ్ మైన్ మనీషాలను తీసుకోండి, ఒకప్పుడు యూట్యూబ్ అనేది వాళ్ళకి యూట్యూబ్ మీద డమ్ చేసేవారు, టీవీ బిగ్గెస్ట్ రెవెన్యూ వాళ్ళకి, అంటే శాటిలైట్ వాళ్ళ వచ్చి బిగ్గెస్ట్ రెవెన్యూ. ఇప్పుడు యూట్యూబ్ మీద రెవెన్యూ తగ్గిపోయింది, సో వాళ్ళ బిజినెస్ మోడల్ చేంజ్ చేసుకున్నారు. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఉన్నప్పుడు మార్కెట్ స్పీడ్ ఉండేది బాగా, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ బిజినెస్ మోడల్స్ కూడా చేంజ్ చేసుకున్నారో ఆటోమేటిక్ స్లో అయింది. ఓకే సార్, కొంతమంది హీరోలు టాప్ టైర్ 1 హీరోలు అందరికీ హిందీ మార్కెట్ అక్కడక్కడ కనపడుతుంది మంచి సినిమాలు వచ్చినప్పుడు కొంచెం చేసినప్పుడు. మిగతా హీరోలకి ఏంటి పరిస్థితి? కొంతమంది హీరోలు 2, 3, 4 వెళ్తున్నారు, అక్కడ ప్రమోషన్ చేస్తున్నారు, ఒక వారం రోజులు ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, చేస్తున్నారు, ప్రమోషన్ రిలీజ్ చేస్తున్నారు, బట్ అంతగా రావట్లేదు. ఏంటి ప్రాబ్లం అంటారు? కంటెంట్ ప్రాబ్లమా, లేకపోతే మార్కెటింగ్ ప్రాబ్లమా, లేకపోతే దేనివల్ల అంటారు? అంటే అందరూ టైం పట్టింది. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు అందరూ, ఇప్పుడు బన్నీ గారు ఉన్నారనుకోండి, పుష్ప ఉందనుకోండి, ఆయన చాలా ముందు సినిమాలు అన్నీ చేశారు కదా థియేటర్లో. అలా అంటే చూడంగా అంటే హీరోలకి ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక 5% 10% యాక్సెప్టెన్స్ వస్తుంది, ఎప్పుడో ఒక బ్రేక్ వచ్చినప్పుడు వస్తుంది వాళ్ళకి మోటివేషన్. ఇప్పుడు ప్రొడ్యూసర్ మీరే ఖర్చు పెట్టాలి కదా, హిందీలో వారం రోజులు వాళ్ళని పంపించి చేసి వాళ్ళ ఆ ఖర్చులు కూడా రావు వాళ్ళు. అంటే వాళ్ళకి తగ్గ సినిమా కూడా పడాలి కొంచెం. ఇప్పుడు మన సినిమాలన్నీ కొంచెం మాస్ సినిమాలు అవన్నీ చూస్తున్నారు కదా, కొంచెం అలాంటి. అది మనం ట్రైల్ వేస్తూనే ఉండాలండి, ఏది ఇప్పుడు తగులుతుందో తెలియదు. ఫస్ట్ వీక్ సాటర్డే సండే అయిన తర్వాత తగిలింది అనుకుంటే సోమవారం నుంచి మనం ప్రింట్లు అయి పెంచుకోవడం, బట్ ట్రైల్ వేయడమే బెటర్. ఎప్పుడో తగిలితే జాక్పాట్ అది. అదే ఎంత ఖర్చు పెడతారు సార్ ఇప్పుడు హిందీ? అక్కడ ఒక హీరో స్క్రీన్లు పెట్టండి, మనం ఎక్కువ స్క్రీన్లు వేస్తే ఎక్కువ ఖర్చు అయితే. స్క్రీన్లు అయింది పక్కన పెట్టండి సార్, అసలు ఇప్పుడు మనం వెళ్ళి మార్కెటింగ్ ఖర్చు, ఒక హీరో వెళ్ళి మార్కెటింగ్ మినిమం మేము దసరా చేసామండి, ట్రైల్ వేసాము, మాకు అప్పుడు ఒక 4 to 5 crore అయింది. బట్ మాకు అంటే దానికి పెట్టిన వారో వచ్చినాయి అప్పుడు. అంటే హిందీ 2.5 లేకుండా దిగకూడదు, ఓన్లీ మార్కెటింగ్ అండ్ డిజిటల్. ఓకే, అంటే మినిమం నేను చెప్పింది. ఇప్పుడు దసరా లాంటిది అయితే 4-5 అంటే అది కొంచెం గుడ్ స్పాన్లో రిలీజ్ చేశారు అది. ఓకే, మేము ఒక 2-3 ఈవెంట్లు చేసి అలా. ఇప్పుడు రిలీజ్ ఖర్చులు ఎలా ఉంటాయి సార్ ఇక్కడతో పోల్చుకుంటే? అక్కడ మీకు ఏమైనా ఐడియా ఉందా? పబ్లిసిటీ బాగా ఎక్కువ ఉంటుంది అండి. ఏంటి సార్? అక్కడ చాలా ఎక్కువ into 2 ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, అంటే అక్కడ థియేటర్లు ఇట్లకు కూడా ఎక్కువ ఇవ్వాలా ఏంటి? మనం థియేటర్లు కదండి, నెంబర్ ఆఫ్ థియేటర్లు ఎక్కువ ఉంటాయి. మన తెలుగు ఎంత గట్టిగా సినిమా రిలీజ్ చేస్తే మామూలుగా 300 to 400 థియేటర్స్ ఉంటుంది మ్యాక్స్. అక్కడ అలా కదా, ఇండియా వైడ్ మీరు మినిమం కొంచెం నాయిస్ వచ్చేటట్లు రిలీజ్ చేయాలన్నా 1000 థియేటర్స్ రిలీజ్ చేయాలి మనం అక్కడ. సో డిజిటల్ కాస్ట్ into 3 times ఉంటుంది కదా మనకి. ఓకే, అది. అండ్ సెకండ్ అంటే ఈవెన్ పబ్లిసిటీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అక్కడ, into 3-4 ఉంటుంది మనకి. అప్పుడు ఏదో మనం స్ట్రైక్ చేసినప్పుడు ఆ డిజిటల్ ఖర్చులు ఏదో తగ్గించాలని చెప్పి ఏదో కొంచెం డిమాండ్ చేశారు కదా, ఏమన్నా జరిగిందా? మరి నెక్స్ట్ ఏమున్నాయండి మీ దగ్గర క్వశ్చన్ రండి అటు. ఏది జరిగి కదా చచ్చి అనవసరం మనం మాట్లాడుకుని టైం వేసి తప్పితే. ఓకే సార్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సినిమాలకి, ఫినాన్స్ ఎలా జరుగుద్ది? ఫినాన్సర్స్ ఉంటారు కదా, ఇది వరకు బాగా ఎక్కువ ఉండేవారు, అంతకంతకే తగ్గుతున్నారు. ఆ సినిమా ఫినాన్సర్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు? ఎలా ఉన్నారంటే అంటే పెడుతున్నారా లేకపోతే ఏంటి? ఇస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇస్తే ఇవ్వడానికి. ఎంత ఉంటాయి సార్ సినిమా ఇంట్రెస్ట్లు? ఉంటుందండి, డిపెండ్స్ అని. అంటే ఒక్కో రకంగా ఉంటుంది, మనం ఎక్కడ తక్కువ దొరికిద్దని ఎదుర్కోవడం అంతే. సుధాకర్ గారికి ఆయన రిలేషన్ మీద ఒకటి ఉంటుంది, మా గీతార్స్ కంటే మా రిలేషన్ మీద ఒకటి ఉంటుంది, అలాగే సాహు గారి కంటే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ రిలేషన్ ఉంటాయి. ఇంకా రాజన్ అంటే వేరు అసలు. రెగ్యులర్ ఫినాన్షియల్స్ ఉంటారు కదా, బిజినెస్ చేసేవాళ్ళు, సినిమా ఓకే చేసేవాళ్ళు 4-5 ఉన్నారు సార్ మెయిన్ ఫైనాన్షియల్స్. ఓకే, సో వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కో ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ కంఫర్ట్ బట్టి. సో ఇస్తారు, ఇంట్రెస్ట్ కొంచెం అటు ఇటుగా అయినా సరే ఇస్తారు. బట్ కొంచెం ప్రాక్టికల్గా చెప్పాలంటే ఈ గత 1-2 years నుంచి ఇది వరకు సపోజ్ మీకు 1 rupee ఇచ్చారనుకోండి, ఇప్పుడు అంత ఇవ్వట్ల, వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది డిపెండ్ ఆన్ ఓటీటీ అని కానీ ప్రాజెక్ట్ కానీ, కొంచెం ఇదివరకు ఏ ప్రాజెక్ట్ అయినా దే ఆర్ రెడీ టు గివ్ అనమాట. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా, ఆలోచించే. ఎందుకంటే అన్నట్టు ఓటీటీ రేట్ కూడా తగ్గినాయి ఇప్పుడు. మీ అన్నట్టు హిందీ కూడా కొంచెం ఈ 5-6 months పరిస్థితి బాగా కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఓటీటీ అయిపోయింది,
సపోజ్ మీరు ఓటీటీ అమ్మేశారు, నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ లాంటికి అమ్మేశారు, సో వాళ్ళ గ్యారంటీ ఉంటుంది ఇంత అనేది. సో దాని నుంచి ఫైనాన్స్ అంటే దొరుకుతుంది ఈజీగా. అంతే తప్పితే మామూలు జనరల్ ఫైనాన్స్ ఇరవై లాగంటే అది బ్యానర్ మీద ప్రొడ్యూసర్ మీద నమ్మకం కొలిదిస్తున్నారు తప్పితే ఇరవై ల్యాబ్ లెటర్లు పెట్టుకుని అట్లా లేదు ఇప్పుడు సిస్టమ్. వాళ్ళు ఇచ్చినా కానీ ఇప్పుడు సపోజ్ 150 crores అవుతుంది అనుకోండి, ఒక 40-50 ఇస్తారు అంతా. మిగతా సొంతంగా పూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక విధంగా భాస్కర్ చెప్పినట్టు బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఇస్తున్నాయండి. ఆయన అన్నట్టు నెట్ఫ్లిక్స్ అమెజాన్ మీద అగ్రిమెంట్ అయిపోతే మనకి దే ఆర్ ఫండింగ్ 80% విత్ వెరీ లెస్ ఇంట్రెస్ట్ రేట్. అది మంచిది కదా ప్రొడ్యూసర్. బ్యాంక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్తున్నారు. బ్యాంకులు ఎలా చూస్తే ఇప్పుడు బ్యాంకులకు కూడా మనకు సినిమా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు డిపెండ్ సినిమా నాలెడ్జ్ కాదండి, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీ అగ్రిమెంట్, నెట్ఫ్లిక్స్ అమెజాన్ అగ్రిమెంట్ ఉంటే వాళ్ళ డబ్బులు సేఫ్. ఒక అకౌంట్ ఓపెన్ చేయించుకుంటారు మనతో, ఆ అకౌంట్ డబ్బులు వస్తాయి కాబట్టి తను సేఫ్ అని ఇస్తున్నాడు. అసలు ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా నేను ఒక హౌస్ లోన్ తీసుకోవాలంటే ఇల్లు తనఖా పెట్టి తీసుకుంటాం. సినిమా వాళ్ళు మీరు ఎలా తీసుకుంటారు? బ్యాంక్ లోన్స్, ఫైనాన్షియర్స్. బ్యాంక్ లోన్స్ అంటే ఇప్పుడు ఓడీ ఉంటాయి కొన్ని కంపెనీస్కి, ఓడీస్ ఉంటాయి కొన్ని కంపెనీస్కి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ అగ్రిమెంట్స్ నుంచి అమెజాన్ అటు రెండింటి నుంచి ఇస్తున్నారు, స్టార్ మూడింటి నుంచి ఇస్తారు. అది కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి, అన్ని బ్యాంకులు కూడా కాదు. దట్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రొఫైల్. ఓకే, ఇప్పుడు నేను కొత్తగా వచ్చే నెట్ఫ్లిక్స్ నాకు అగ్రిమెంట్ ఇచ్చిందంటే దే డోంట్ కమ్ లైక్ దట్. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రొఫైల్, దెన్ బ్యాంక్స్ వస్తున్నాయి ఎదురుకి. సో ప్రైవేట్ ఫైనాన్స్తో పాటు ఇవి కూడా స్టార్ట్ అయ్యింది. ఓకే, సరే అడ్వాన్సులు మీ అందరిలో ఎవరు ఎక్కువ అడ్వాన్సులు ఇస్తారా? డైరెక్టర్లకి, హీరోలకి? నాకు తెలిసి ఇక్కడ అంతా కూడా కంటెంట్ మీద ఈ ప్రొడ్యూసర్స్ నలుగురు అడ్వాన్స్ టైప్ కదా. ఓ పరిగెట్టే ఇంకా ఈ బ్యాచ్ ఇక్కడ నలుగురులో అయితే లేరు అట్లీస్ట్. సార్ ఇప్పుడు ఒక అడ్వాన్స్ ఇచ్చారు అనుకోండి, ఎవరికన్నా ఒక అడ్వాన్స్ ఇచ్చారు, ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వాలి, ఎంతవరకు వెయిట్ చేస్తారా? ఇప్పుడు మంచి డైరెక్టర్ హిట్ కొట్టాడు, ఇస్తారు మీరు అడ్వాన్స్, అతనికి ఎంత టైం ఇస్తారు అంటే ఒక హీరోని ఇంప్రెస్ చేయడానికి? అలా ఏముండదు సార్, కొంతమంది ఏమంటే నెలలోనే ఒప్పించగలుగుతారు హీరోని, ఇంకో అతను 1 year పట్టేస్తాను కథ సెట్ అవ్వకపోతే. ఓకే, ఒక 1 year కూడా అవ్వలేదు, ఇంకెప్పటికీ అవ్వదు. నెక్స్ట్ ఏంటి సార్ అంటే మీ అడ్వాన్స్ విషయంలో ఎలా చేస్తారు? అంటే వాళ్ళు చేస్తామంటారు, మనం వెయిట్ చేస్తూ ఉంటాం, దాని నుంచి చేసేది ఏంటి లేదు. ఓకే, రికవర్ చేసుకోరా? రికవర్ అంటే అది ఇక వాళ్ళు చేయలేనా అని చెప్పినప్పుడు మనం ఇచ్చింది ఇప్పుడు 4 years బ్యాక్ ఇచ్చామనుకోండి అడ్వాన్స్, తన దగ్గర ఉండాలి కదా. తనకేం సినిమా లేకపోతే మనం ఎలా అడుగుతాం, వాళ్ళని అడగలేము సార్. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ డైరెక్టర్లకి ఇస్తారు కదా మీరు అడ్వాన్స్, కోట్లలో ఇస్తారు ఆబ్వియస్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారి సినిమా ఉంది, రాజమౌళి గారి సినిమాకి ఆయన కేఎల్ నారాయణ గారు ఎప్పుడో ఇచ్చి ఉంటారు. అసలు అడ్వాన్సే చాలా ఇంట్రెస్టే చాలా ఎక్కువైపోయి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్లు కూడా సినిమా మీద యాడ్ చేసుకోవాలా? నాకు అంటే అది జనరల్గా పోలే, అది కూడా వదిలేయండి, మీరు అలా ఇస్తే. ఓకే, అంటే జనరల్గా మరి దీంట్లో బడ్జెట్లోకి వస్తుంది కదండి, అది వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ హీరో అండ్ ప్రొడ్యూసర్స్ రిలేషన్స్. అది ఒక సినిమాకి అంటూ ఒక ఫిక్స్డ్ కింద ఏమి ఉండదండి, అది డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీద డిపెండ్. ఓల్డెస్ట్ బడ్జెట్ అడ్వాన్స్ ఎక్కడ ఎంత ఉంది? ఎవరికైనా 15 years బ్యాక్ కూడా ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి. అదే సుధాకర్ గారు మీకు ఎప్పుడు ఇచ్చారు ఫస్ట్ అడ్వాన్స్? 2018లో ఇచ్చినవి ఉన్నాయి. ఓకే, చాలా మందికి. అంటే కొత్తోళ్ళ లేకపోతే కొత్త వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు అవి వదిలేసుకున్నాం కూడా, వదిలేసారా? ఓకే, ఉన్నాయండి. ఎప్పుడు ఫస్ట్ అడ్వాన్స్? ఇంకా అందులో ఫస్ట్ అడ్వాన్స్ 17లో. అసలు మొత్తం అడ్వాన్స్లు ఎంత ఉంటుంటాయి అలా స్ట్రక్ అయ్యి ఉన్నాయి? అవన్నీ ఎందుకు లేట్. హర్షిత్ గారు చిన్న సినిమాలే కదా సార్, దిల్రాజు గారిది జనరల్గా నాకు తెలిసి. ఓకే, అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు దిల్రాజు గారు. ఓకే సార్, ఇది వాస్ గారిని అడగాల్సిన క్వశ్చన్. వాస్ గారు లాస్ట్ చెప్తారు, మిగతా వాళ్ళు వేరే చెప్పండి. సో రీసెంట్గా 1000 రూపాయలకి 1200కి టికెట్లు ప్రీమియర్ పెట్టడం అనేది ఎక్స్పెరిమెంట్ చేశారు. సినిమా పెద్ద స్టార్కే అది వేరే డిబేట్. అసలు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మంచి ట్రెండా కాదు? ఆయన మర్చిపోండి సార్. స్టార్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాన్స్ ఉంటారు సార్. ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు పెట్టింది కూడా ఫస్ట్ 3 days ఏదో పెట్టారు అంతే. వన్ షో అంటే మనం నెగ్లిజిబుల్స్ కదా సార్, అది 1,00,000 మందిలో ఫ్యాన్స్ ఉంటారు. సో 1 day పెడతాం అనేది అది దాని గురించి ఆలోచించక నడుతాయి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎలానో మెల్లగానే చూస్తాడు కదా, ముందు చూసేంత ఫ్యాన్సే కాబట్టి డెఫినెట్లీ దే కెన్ అఫోర్డ్ అనుకుంటుంది. కాకపోతే ఆ మొత్తం ఒక నేరేటివ్ అంతా 1,200 రూపాయల టికెట్లు, 1,200 రూపాయల టికెట్లు అనే నేరేటివ్ మొత్తం బిల్డ్ అయిపోయింది. అది కమ్యూనికేషన్. అప్పుడు దాకా సినిమా గురించి మాట్లాడేదంతా ఆ 1,200 చుట్టూరే తిరిగింది. ఆయన అన్నట్టు ఒక షో అవుతుంది. బట్ ఏంటంటే
ఒక రకంగా ఆడియన్స్ని భయపెట్టేయడం, అది ఏంటి మీ ఉద్దేశం ఏంటి? పొద్దున్న ఒకటి రాస్తారు, మధ్యాహ్నం ఒకటి రాస్తారు, సాయంత్రం ఒకటి రాస్తారు. పొద్దున్న చూసినట్టు పొద్దున్నే అనుకుంటాడు. సో అది ఎందుకంటే ఇప్పుడు చూస్తాం చాలా హ్యాండిల్స్ ఉంటాయి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తున్నారు. మనం చూసేది ఏముంది, కొంచెం చదువుకున్నాడైతే అర్థం అవుద్ది, చదువుకున్నాడు అనుకోండి పక్కవాడు చెప్పి నమ్ముతాడు. సో పుష్ప విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ రేట్లు పెట్టింది ఈ సినిమా రేటే అంత అనేది స్ప్రెడ్ అయిపోయింది. మేము చూస్తున్నాం కదా సార్, సోషల్ మీడియా ఉంటే ఎలా అంటే అలా వాడుకుంటున్నారు దాన్ని, రైట్ కాకుండా రాంగ్ డైరెక్షన్లో. మీరు అన్నట్టు ఇదివరకు బెనిఫిట్ షోలకి 1500, అసలు నా కాలేజ్ డేస్లోనే నేను 2000, 3000 పెట్టి చూసిన రోజులు ఉన్నాయి. బట్ ఏంటంటే ప్రీమియర్స్ అనే కల్చర్ వచ్చేసినప్పుడు అసలు ఓన్లీ ఫ్యాన్సే వస్తున్నారనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు కామన్ ఆడియన్స్ కూడా అదొక రకమైన యాంగ్జైటీ, ముందు చూడాలని చెప్పి మీరే అన్నారు, వాళ్ళకి పించి తగులుతుంది. మీరే అన్నారు ప్రీమియర్ అని ఇప్పుడు మనం పదం వాడుతున్నాం, కానీ యాక్చువల్లీ ఇట్స్ బెనిఫిట్ షో. బెనిఫిట్ షో టికెట్ అఫీషియల్గా ఎంత ఉంటుంది అండి? 100 రూపీస్. బయట ఎంత వెళ్ళేది? బ్లాక్ అనొచ్చు, లేదంటే షో కొనుక్కి వెళ్ళిపోయారు అనుకో. ఇప్పుడు అదే అఫీషియల్ చేసాం. గవర్నమెంట్కి అట్లీస్ట్ ట్యాక్స్ వస్తుంది, కొనుక్కునేవాడికి క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఆ షో ఏదైతే బెనిఫిట్ షో ఆర్ ప్రీమియర్ షో ఏదైతే ఉందో ఆ షోకి మీరు పెట్టినా పెట్టకపోయినా గేట్ అవతల అది 1000 రూపాయలే. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అంత వైడ్ స్ప్రెడ్ ఉన్నప్పుడు ఆ రేటు ఉండదు కదా. ఏదండి ఇప్పుడు అన్ని చోట్ల వేసేస్తే ఆ రేటు పలకట్లేదు. ఇప్పుడు చూడండి, మీరు పుష్ప సినిమా కూడా ఎలా ఓపెన్ చేశారు. ఇప్పుడు విజయవాడ నేనే డిస్ట్రిబ్యూటర్ కృష్ణా జిల్లా, నేను ఫస్ట్ 2 థియేటర్లు ఓపెన్ చేశాను. అది ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయి నాకు థియేటర్ల దగ్గర థియేటర్ల దగ్గర బాగా టైట్ సిచ్యువేషన్ అంటే ఇంకోటి ఓపెన్ చేసాం. అలాగే ఇంచుమించు అవుట్ ఆఫ్ నాకు 16 థియేటర్లు ఉంటే నా చేతిలో 8 థియేటర్లు పడింది. 8 థియేటర్ల జనాలు 1000 రూపాయలు పెట్టి ఎఫర్ట్ చేసేది దానికి. మీరు ఈ 800 రూపాయలు అఫీషియల్గా పెట్టకపోయినా కూడా ఆ 7 థియేటర్లు పడతాయి, కాకపోతే అది అన్అఫీషియల్ అకౌంట్లోకి వెళ్తాయి. ఇది అట్లీస్ట్ అఫీషియల్ చేశారు. ఇది సో ట్యాక్స్ పేయర్గా మీ దేశానికి మీ బాధ్యత అంటే ఏం లేదండి, ఒక్క షోయే. ఇది సోషల్ మీడియాలో ఏమైందంటే రేట్లు 800 రూపాయలు అంటే 800 రూపాయలు ఒక షోకే పెట్టారు. అది కూడా ఒక్కొక్క థియేటర్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళారు. మొత్తం డిమాండ్ పెట్టుకుని వెళ్ళారు తప్పితే ఏదో మొత్తం ఓపెన్ చేసి టోటల్ ఇదే రేట్ అనేది ఎవరు రారు అంత రేటు పెడితే. ఏదైతే బాగా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి ఫ్యానటిజం ఉన్న వాళ్ళు, అలవాటు పడిన వాళ్ళు వచ్చారు తప్పితే కొత్త జనరల్ ఆడియన్స్ అంతా నెక్స్ట్ డే నుంచి వచ్చారండి. సో హర్షిత్ గారు, గేమ్ చేంజర్కి ఏం జరగబోతుంది? మంచి మోడల్ అనుకుంటున్నారు అది సార్? అలా మంచి మోడల్ అనుకుంటున్నారు అది? ఐ మీన్ సక్సెస్ ఫెయిల్యూర్ మీకు ఏదో డిస్కషన్స్ ఉంటాయి కదా సార్? చూడాలి సార్, ఇప్పుడు గవర్నమెంట్కి అప్లై చేసినప్పుడు అవి ఏమవుతాయి ఏంటి. ఇప్పుడు ఏం లేదండి, 800 కామెంట్ వచ్చింది కాబట్టి మేబీ 500 చేయొచ్చు, కానీ అది గేట్ బయటకి వెళ్ళాక అది 1000 రూపాయలే. మీరు చూడండి, ఇది అందరూ తెలిసిన నిజం. నేను మాట్లాడితే కోపం వస్తుంది కానీ గవర్నమెంట్ కోసం మంచిదే కదా, అట్లీస్ట్ ఎవరో బయటకు వెళ్ళిపోకుండా అది గవర్నమెంట్ దాని మీద ట్యాక్స్ మంచి రెవెన్యూ గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి అలా ఆలోచిస్తే పాజిటివ్ సైడ్. సార్ ఈ ప్రీమియర్లో ఈ 1 AM షోలు వీటిలో ఎక్కువ వీటి వల్ల కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే వీటి వల్ల నష్టమే కానీ లాభం లేదు, టాక్ ఇందులో ఎంత 1500, 2000 పెట్టి కొనుక్కున్నాడు సాటిస్ఫై అవ్వట్లేదు, దానివల్ల నష్టం అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? షోలు వేస్తే కంటిన్యూ చేయాలి సార్. 1 o'clock షో వేసేసి ఒకవేళ మళ్ళీ మార్నింగ్ షో అంటే ఆ నెగిటివ్ టాక్ ఒకవేళ సినిమాకి వస్తే స్ప్రెడ్ అయిపోతాం. ఇప్పుడు మీరు చూస్తున్నాం మన సినిమాకి మన ఇంట్లోనే మనకు ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, ఒక సినిమా మీద కానీ ఒక ఇష్యూ మీద కానీ. సో అంత 100,000 వేల మంది సినిమా చూసినప్పుడు కొంతమంది నచ్చుద్ది, కొంతమంది నచ్చదు సినిమా. సో మీకు సినిమా కంటిన్యూటీ లేదనుకోండి, ఒక నెగిటివ్ టాక్ వస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది మార్నింగ్ దాకా. అదే మీరు కంటిన్యూ సినిమా వేస్తుంటే కొంతమంది నచ్చుదు, కొంత నచ్చదు. సో అట్లీస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది సినిమా కూడా అనేది నా అభిప్రాయం. మరి ట్రూ అండి, బ్రేక్ ఇవ్వకూడదు. బ్రేక్ ఇవ్వకూడదు. లేదు ఇప్పుడు చిన్న సినిమాలు ఉన్నాయి, మిడ్ నైట్ షో పడినప్పుడు మీ సినిమా మీద 100% కాన్ఫిడెంట్ నువ్వు రిస్క్ తీసుకుంటే తప్పితే ఎదరికెళ్ళకూడదు. అది బ్యాక్ ఫైర్ అయిందంటే అంతే గట్టి కొడుతుందండి. ఎందుకంటే మార్నింగ్ అట్లీస్ట్ మీరు 11 o'clock వేస్తే మీకు స్టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ ఈవినింగ్ సెకండ్ షోలోనే ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ షోకి. నైట్ షో వేస్తే మార్నింగ్ మొత్తం 11 గంటలకి ఇంకా ప్రింట్లు ఖర్చులు కూడా వేస్ట్. అది చిన్న సినిమాలకు రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ చూసుకుని వేసుకోవాలి. అంటే ఒక ప్రొడ్యూసర్ ఏమన్నారంటే నిద్రలో చూస్తారు కొంతమంది, అసలు సినిమా ఎంజాయ్ చేసి సరిగ్గా వాళ్ళకే రావట్లేదు. మరి ఇది వరకు బెనిఫిట్ షోలు అంటే 5 గంటలకు పడిన షోలన్నీ ఫ్లాప్ అయిపోవాలి సినిమాలో. సినిమా బాగుంటే మార్నింగ్ ఇప్పుడు కొంచెం నెగిటివ్ టాక్ అటు ఇటు వచ్చినా సార్ మార్నింగ్ మళ్ళీ 10, 11 నుంచి స్టెబిలైజ్ అయిపోతుంది. ఆ మధ్యలో చిన్న ఒక 1-2 hours డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఈవినింగ్ 6 o'clockకి సినిమా ఏంటనే తేలిపోద్దండి. ఎలక్షన్ ఎలాగైతే రౌండ్స్ అయిపోయి 6 o'clock మనకు ఒక ఐడియా వచ్చేస్తుందో 6 o'clock వచ్చేస్తుంది. సినిమా బాగుంటే స్టాండ్ అవుతుంది. సినిమా బాగోకపోతే నైట్ 1 గంటకు సూపర్ టాక్ వచ్చినా కూడా 6 o'clock చెప్పేస్తుంది సినిమా ఏంటనేది. సార్ ఇప్పుడు ఒక సినిమా బై మిస్టేక్ ఒక సినిమా పోయింది అనుకోండి, అసలు మీరు యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే
సినిమా నిజమే కొంతమంది ఇది వరకు ఇప్పుడు తెలియదు నాకు, కొంతమంది హీరోలు అయితే 50 రోజుల వరకు కూడా ఇంకా సినిమా హిట్ సినిమా అనుకునేవారంట. ఇప్పుడు అసలు మీరు లేదు ఇది ఫ్లాప్ అని అనుకోవడానికి ఎంత టైం పడుతుంది? షో అయినా తెలిసిపోద్దండి. అంటే ప్రొడ్యూసర్కి అయితే ఫస్ట్ షోకి తెలిసిపోద్దండి. మేబీ డైరెక్టర్కి వెళ్ళి తెలియడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ప్రొడ్యూసర్స్కి అయితే 100% ఫస్ట్ షోకి తెలిసిపోతుంది. మీ ఎక్స్పీరియన్స్ సార్ సుధాకర్ గారు? అంటే అయిన దానికి ఇంకా దాని గురించి ఆలోచించి వేస్ట్ కదా, ఆ ప్లగ్ తీసేసి ఇంకో ప్లగ్ పెట్టి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవటం. మ్యాక్సిమం 1 day 2 days. ఓవర్ బడ్జెట్ అయితే ఏం అమ్మాలని ఆలోచించుకోవాలి. అక్కడికక్కడ సరిపోయిందంటే పర్వాలేదు, మనకు మిగిలిందంటే డిస్ట్రిబ్యూటర్లు వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలని ఆలోచించాలి. ఇంతే ఉంటాయండి 3. ఓకే. హర్షిత్ గారు మీరు? చాలా ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోతుంది సార్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. రాజుగారి స్టైల్ లాగా ఏదన్నా టక్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు ప్రమోషన్ కూడా మానేశారు. సెకండ్ అంటే వేస్ట్ బాగా క్లియర్గా తెలిసిపోతుంటే. బాగాలేదంటే ఈ రోజుకి ఏంటంటే మాట్లాడితే తప్పితే తెలిసింది కాదు. ఆ సినిమా చూసానని మాట్లాడితే అప్పుడు మీరు సినిమాకి వెళ్ళినా వెళ్ళకపోయినా మీ చెవి దగ్గరకు వచ్చి చెప్పేస్తుంది సినిమా బాగుందా బాగాలేదని. సో ఇంటూ 100 times అయ్యింది కదా ఇప్పుడు. ఓకే సార్. సావు గారు, ఇప్పుడు మొన్న మీకు నాకు డిస్కషన్ జరిగింది, ఓటీటీ ఈ నెక్స్ట్ ఇయర్లో ఓటీటీ ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి. ఎందుకంటారు మీరు? ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు ఇప్పుడు 2 ప్లాట్ఫామ్సే ఉన్నాయండి. నెక్స్ట్ ఇయర్లో డెఫినెట్గా ఇంకో 3-4 ప్లాట్ఫామ్స్ యాడ్ అవుతున్నాయి, కొత్తవి వస్తున్నాయి. ప్లస్ జీ ఒకటి, ఇంకోటి మన ఫ్లిప్కార్ట్ ఓటీటీ అని, సోనీ లివ్ వాళ్ళు సినిమాలు సౌత్లో కొందామని చూస్తున్నారు. సో అది 1-2 monthsలో డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. అన్నట్టు ముందు 4-5 ప్లాట్ఫామ్స్ ఉంటే ప్రొడ్యూసర్ కూడా చూస్ చేసుకోవచ్చు. సరే ఇక్కడ ఇంత వస్తుంది, ఇతనైతే ఇంత ఇస్తా అన్నాడు, వాళ్ళకు కూడా కంటెంట్ కావాలి, డిమాండ్ సప్లై ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే సప్లై ఎక్కువైపోయింది. వాళ్ళు తీసుకునేది ఎందుకంటే వాళ్ళకి ఇంకా షోస్ ఉంటాయి, కొన్ని షోస్. ఆ మంత్ ఏంటి సినిమాలు ఏం లేవు అంటే, లేదండి మాకు టాక్ షో ఉందను ఆ షో ఉందని కూడా కొనరు. సో ఇన్ని సినిమాలు తీసుకోవాలి. ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే ఒక్కోసారి మన చేతిలో ఉండదు, సినిమాలు లేట్ అవుతూ ఉంటాయి, వేరియస్ రీజన్స్. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు స్లాట్ లేదండి మీరు ఈ స్లాట్లో రిలీజ్ చేయాలని వాళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్సే కదా, ఇది ఎండ్ ఆఫ్ ద డే కార్పొరేట్కి. Every quarter they have to review it. They have to review their quarter, what is happening. So based upon that their steps are taken. అంతే సార్. ఇప్పుడు అగ్రిమెంట్ లేకుండా సినిమా స్టార్ట్ చేసి ఇది ఉందా, ఓటీటీ అగ్రిమెంట్ లేకుండా? ఇప్పుడు అన్ని సినిమాలు ఇప్పుడు ఏ సినిమా మనకేమి ఇంకా టైం మీరు చెప్పింది. ఇప్పుడు నేను ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఒక పెద్ద సినిమా ఉంటే దాంతోపాటు 2-3 సినిమాలు అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు అది లేదండి ట్రెండ్. ఈవెన్ ఇప్పుడు కంటిన్యూషన్ చేసే మైత్రి ఇలాంటి సంస్థలు కూడా ఇదివరకు ఏంటంటే వాళ్ళు అసలు నెక్స్ట్ ఇయర్ సినిమా చేస్తున్నా కూడా అగ్రిమెంట్ ముందే అయిపోయేది వాళ్ళకి, బికాజ్ వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాం ఇవన్నీ మీద. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు ఇప్పుడు. సార్ ఓకే సార్, ఈ క్వశ్చన్ అందరికీ. యూట్యూబ్ పబ్లిక్ టాకుల మీద రీసెంట్గా తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కొంచెం ఫైట్ చేసింది. ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళారు, బట్ కోర్టు కొట్టేసింది. అసలు ఏంటి నిజంగా యూట్యూబ్ పబ్లిక్ టాక్లో అంత సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయా? కోర్టులో ఏమైందండి? అది కొట్టేసింది కోర్టు, అలా ఇవ్వలేము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం చేయలేమని చెప్పి కొట్టేసింది. అంత సీరియస్ ప్రాబ్లం అది. సార్ రివ్యూయింగ్ అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ స్పేస్ సార్. సో పుట్టింగ్ దట్ అపార్ట్, if it is not going to help a film, but it can pull back. If it is on a verge of being, ఇప్పుడు నీకు యావరేజ్ సినిమా లేదు, ఆ యావరేజ్ సినిమా పోవడానికి కారణం ఏంటి? మీరు యావరేజ్ ఇచ్చారంటే ఫుల్ నోటికి చికెన్ ముక్క ఇచ్చినట్టు అవుటే. ఒకప్పుడు యావరేజ్ సినిమా నడిచే. సో దట్ ఈస్ నాట్ దేర్ టుడే. సో ఐదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ హియర్, దట్స్ ఇట్. సో ఈ ఇంటర్నెట్ పెనట్రేషన్ వల్లే అదే ఉంటుంది. సాయంత్రం చంపేస్తారు. ఓకే, ఇది ఒకసారి చూడొచ్చు అనేది లేదు సార్, ఒకసారి చూడాలి అంటే వెళ్తున్నారు. ట్విట్టర్ చూడకుండానే సినిమాలు చూడాలండి. మార్నింగ్ ట్విట్టర్ ఒకవేళ చూస్తే మనం ఆ సినిమా చూడలేము ఇంకా. అందుకనే నేను మార్నింగ్ షో అయ్యేదాకా ట్విట్టర్ చూడను. సినిమా చూసాక అదర్ ఒపీనియన్స్ ఏంటో చూస్తాను. సో ఫిల్మ్ మేకర్స్ మీద కూడా ఇంపాక్ట్ గట్టిగానే ఉంది. డెఫినెట్గా అండి, మన కళ్ళ ముందు కనపడుతుందిగా. కనపడినప్పుడు ఎంతో కొంత సరే అంత గొప్పగా లేదులే తర్వాత చూద్దామనో, లేకపోతే తర్వాత ఓటీటీ వస్తుంది కానీ మైండ్ సెట్ మనమే వెళ్ళిపోతాం కదా. సార్ ఇప్పుడు పెద్ద సినిమాలకి ఎక్కువ రేట్లు పెడుతున్నారు, అది ఓకే, జస్టిఫై అవుతుందా లేదా అని పక్కన పెడితే, చిన్న సినిమాలకి చాలామంది ఏంటంటే కొన్ని కాంబినేషన్స్, ఇప్పుడు మనకి ఇక్కడ 175 రూపీస్ 295 ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్లో. ఎందుకని మనం ఎక్స్పెరిమెంట్ చేయం?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఒక్కొక్క సినిమాకి తగ్గించి పెట్టడం. ఇవే శిరీష్ గారు ఒక సినిమాకి 99 పెట్టారు, మొన్న ఏదో ఒక సినిమాకి చిన్న సినిమాకి 49 పెట్టారు. అంటే ఎప్పుడో ర్యాండమ్గా ఒకళ్ళిద్దరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు యూఎస్లో ఉంటుంది మీకు ట్యూస్డే డీల్స్, ఆ రోజు అన్ని రోజుల కంటే బెటర్గా టికెట్లు దొరుకుతాయి. అలాంటి ఎందుకు కొన్ని సినిమాలకు అలా చేసి ఆడియన్స్లో హ్యాబిట్ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? అది మన చేతిలో లేదు కదా సార్. అది పవన్ కళ్యాణ్ గారు పిలిచారు కదండి ప్రొడ్యూసర్స్ అందరినీ. ఆయన ప్రపోజ్ చేసింది ఇదే. ఇప్పుడు ఒక సినిమాకి, పెద్ద సినిమాకి, చిన్న సినిమాకి ఒకే రేటు కాదు కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మ్యాక్స్ రేట్ ఒకటి పెట్టి దాని నుంచి ఏదైనా చేద్దామనేది ఆ రోజు అందరూ మాట్లాడారు ప్రొడ్యూసర్స్ అందరూ కళ్యాణ్ గారు పిలిచినప్పుడు. ఆయన దీని మీద ప్రపోజల్ తయారు చేసుకుని రండి అని చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు వీక్ డే వెన్స్డే రోజున రేట్లు తగ్గిస్తే ఆటోమేటిక్గా ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు చూస్తారు. ముంబై కానీ బెంగళూరు కానీ ఇవన్నీ కూడా మొత్తం. అట్లాగే సండే వచ్చినప్పటికి కొంచెం ప్రీమియం ఉంటుంది రేటు. అట్లాగే ఏంటంటే ఫ్లెక్సీ రేట్ అని చెప్పి ఆ గవర్నమెంట్స్ రెడీగానే ఉన్నాయి. మన ప్రొడ్యూసర్స్ వైపు నుంచి ఆ ప్రపోజల్ తీసుకురమ్మని చెప్పి కూడా చాలా రోజులైంది, ఇంకా ఇది మూవ్ చేయలేదు. మొన్న కూడా ఈవెన్ మొన్న వెళ్ళినప్పుడు కూడా టాపిక్ వచ్చింది. అది డిలే ఫ్రమ్ ద ఛాంబర్ సైడ్ నుంచి. అది యాక్చువల్లీ దట్ ఈస్ గుడ్ సిస్టమ్. ఆయన చెప్పింది కూడా రెండోది ఏంటి, ఎందుకు ఇట్లా మీరు అస్తమానం తిరుగుతారు అటు ఇటుని, ఒకటేదో దీనికి స్టాండర్డ్ నామ్ పెట్టుకోండి, ఒక కమిషన్ వేసుకోండి, దాని నుంచి ఒక స్టాండర్డ్ నామ్ పెట్టుకుని మీరు అస్తమానం గవర్నమెంట్ చుట్టూ తిరగకుండా మీరు ఒక సిస్టమ్ తీసుకురండి అని చెప్పి అడిగారు. బట్ ఇంకా ఛాంబర్లో డిలే ఉంది. అది కొన్ని సినిమాలు సార్, ఒక ప్రొడ్యూసర్ నేను అడిగితే ఇదే క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, సార్ 175, 295 పెట్టాం కాబట్టి నాకు ఈ మాత్రం కలెక్షన్ అన్న కనపడుతుంది, నా సినిమా పోయింది ఆ రేట్లు కాబట్టి ఈ మాత్రం కలెక్షన్ అన్న కనపడుతుంది. మీరు చెప్పినట్టు 99లో చేస్తే అసలు ఇది కూడా రాదు. అసలు తగ్గించుకోమట్లేదు కదా. ఇప్పుడు ఏంటంటే ఫ్లెక్సీ లేదు. ఇప్పుడు యాజ్ పర్ జిఎస్టీ రూల్ ప్రకారం అయితే మన 99 ఇట్లా పెట్టారు కదా, అది తప్పది. ఇది ఆంధ్ర జీవో అయితే ఇక అట్లీస్ట్ తెలంగాణ జీవోలో చిన్న ఇది ఉంది, ఫెసిలిటీ ఉంది. ఆంధ్ర జీవోలో అయితే ఫెసిలిటీ లేదు. అందుకే మల్టీప్లెక్సెస్ ఎప్పుడు తగ్గించవు. ఇది ఇప్పుడు నాకు నిజంగా 175 నా సినిమా వెళ్తుంది అనుకుంటారు, పెట్టుకోవచ్చు. నేను అప్ టు హై మ్యాక్స్ పెడుతున్నారు, 200 పెట్టి దాని లోపు నువ్వు 10 రూపాయలైనా పెట్టుకోవచ్చు నువ్వు. ఇప్పుడు ఏంటి, ఎక్కడో విన్నాను నేను, ఇప్పుడు ఆంధ్రాలో రేట్లు తగ్గించడానికి కుదరదంట కదా? అవునండి, యాజ్ పర్ ఆ పాత జీవో ప్రకారం అయితే దాని జీవోని ఫాలో అవుతే మాత్రం తగ్గించకూడదు యాక్చువల్లీ. బట్ ఇప్పుడు అదే ఆయన అన్నది మొన్న తీసుకొచ్చి అది ఫ్లెక్సీ చేసుకోండి, సో దట్ ఇంత రేటు సపోజ్ 150 రూపీస్ హైయెస్ట్ అనుకుంటే, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ నా సినిమాకి 100 రూపాయలు చాలుకుంటారు, 100 పెట్టుకోవచ్చు అతను. నా కాన్ఫిడెన్స్ ఉంది 150 రూపీస్ అంటే 150, బట్ మ్యాక్స్ లిమిట్ పెట్టమన్నాడు ఆయన. కాకపోతే ఏంటంటే సార్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రొడక్షన్ హౌజులకి వాయిస్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ 99లో 49 టికెట్లు ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళందరికీ మేము పెట్టుకుందాం అని చెప్పుకునే శక్తి కూడా ఉండట్లా, జనాల్లోకి అది వెళ్ళట్లేదు. ఇప్పుడు మీరంటే పెద్ద ప్రొడక్షన్ హౌజులు, మీరు చేసే మార్కెటింగ్ స్కేల్కి మీరు అలాంటిది ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే జనాల్లోకి ఇట్టే వెళ్తుంది అది. బట్ చిన్న వాళ్ళు చేస్తే తెలిసే లోపలకే థియేటర్లో నుంచి బయటకు వెళ్ళి కరెక్టే సార్. కానీ మనకు రెవెన్యూ కనపడాలి కదా సార్. మన సినిమాలు ఖర్చు పెడుతున్నాం, అది మనం తగ్గించేసుకుంటే మన రెవెన్యూ ఎలా కనపడుతుంది? మరి చిన్న సినిమాలు అయితే ఓకే, మీరు అన్నట్టు సరే, 2-3 కోట్ల సినిమాలు అయితే మీరంటే 100 రూపాయలు టికెట్ పెట్టినా అది రెవెన్యూ సరిపోతుంది. మనం చేసే స్కేల్ ఆఫ్ సినిమాస్కి అది రేట్ వర్కౌట్ అవ్వదు కదా. ఆ రేట్ల మీద ఫుట్ ఫాల్స్ పెరగవు కదా సార్. ఆ ప్రాబ్లం ఉంది. మరి అది ఎలా అడ్రస్ చేయాలి అన్నట్టు ఆ ఫ్లెక్సీ రేట్స్ ఏమైనా తీసుకొస్తే ఈ బడ్జెట్ సినిమాలకి ఈ రేట్లు పెట్టుకోవచ్చు, ఈ బడ్జెట్ సినిమా రేట్లు అంటే ఫ్లెక్సీ అనేది రావాలి. పెద్ద సినిమాలు కూడా సోమవారం మంగళవారం తగ్గించుకోవడానికి వాళ్ళు ఎదురుకొస్తారు, సెకండ్ వీక్లో తగ్గిస్తారు. ఇప్పుడు ఏంటంటే నార్త్లో నేషనల్ సినిమా డే అని చెప్పి పెడతారు. అవును సార్, పెడతారు కదా, నేషనల్ డే రోజు 110కి తీసుకొచ్చేస్తారు. ఆ రోజు మన సినిమాలకు బెటర్ సార్, అది వాళ్ళ సినిమాలకు పెడతారు. జరిగింది, అరే నాకు బలగం జరిగింది కదా సార్. అన్ని పీవీఆర్లో ప్లే ప్రతి సినిమాకి ఆ రేట్ మీకు ఎఫెక్ట్ అవుతుంది. మాకు ఓపెన్ అయింది ఆ రేట్ మీద సార్. ఓపెన్ అయిన రోజు అదే రేట్ 110 టికెట్. బలగం ఓపెన్ అయిన రోజు నేషనల్ చైన్ హాలిడే ఆ రోజు వాళ్ళు ఇచ్చారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఆయన చెప్పినట్టు చేస్తే సిస్టమ్, దాన్ని బట్టి ఇట్లకు. ఓకే. సో సార్, ప్రైవేట్ స్టూడియోస్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ట్రెడిషనల్ స్టూడియోస్ చాలా ఉన్నాయి మనకి. ఈ మధ్యన ఏంటంటే చాలామంది ల్యాండ్లు కొని అక్కడ సెటిల్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి మొత్తం అంతా అలాగే చేశారు. సుధాకర్ గారు దసరా అంతా ఎక్కడో ల్యాండ్ లీజుకి తీసుకుని మొత్తం అంతా చేశారు షూట్. ఏంటి దానికి ట్రెడిషనల్ దానికి చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి?
అంటే ఇప్పుడు ట్రెడిషనల్ స్టూడియో అంటే మీరు అన్నపూర్ణ స్టూడియోస్ అని తీసినా అనుకోండి, సెట్ లోపల ఫ్లోర్లు ఉన్నాయి కానీ స్పేస్ లేదండి. పెద్ద సెట్ వేయాలంటే మనం ఎక్కడో వేరే ప్లేస్ చూసుకుని సెట్ వేయాల్సి వస్తుంది. సో ఆల్రెడీ ఉన్న సెట్లు అయితే ఆర్ఎఫ్సీలో మనం చేసుకుంటాం, వెళ్ళి కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటాం. బట్ కొత్త సెట్ వేయాలంటే మనం ప్రైవేట్ ల్యాండ్లో వేసుకోవాలిగా. మరి ఈ స్టూడియోస్లో స్పేస్ లేదు కాబట్టి మనం వెళ్ళి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఎంత సార్ అది కాస్ట్ డిఫరెన్స్ కూడా వస్తుందా? ఉంటుందండి. ఇప్పుడు ఆర్ఎఫ్సీలో వేసుకోవచ్చు మీరు కావాలంటే, దసరా ట్రైన్ ట్రాక్ ఏదో వేసారు, ఒక విలేజ్ సెటప్ వేసారు. అదే అండి, అంత స్పేస్ అది ఒక్కటే. ఇక్కడి నుంచి ఆర్ఎఫ్సీకి వెళ్ళాలి, అది ఒక్క ప్లేస్ అయిపోయింది కదా. సిటీలో ఉన్న ఈ స్టూడియోలన్నీ ప్లేస్ లేదు. ప్లస్ అది కాక అంటే మేము 25 acresలో వేసాము. ఇప్పుడు ఆర్ఎఫ్సీకి వెళ్ళి 25 acres అంటే వాళ్ళు ప్రొవైడ్ చేయగలగాలి, వాళ్ళ దగ్గర ఉండాలి. ఉన్నా కానీ మనకు తగ్గట్టుగా అంటే ల్యాండ్స్కేపింగ్ అలా ఎత్తులు పల్లాలు అలా అక్కడ దొరకదు. సో అందుకని మనం అలాంటి ప్లేస్లు ఎత్తుక్కొని వేసుకుంటా ఉన్నాం. ఆర్ఎఫ్సీలో ఉన్నదాన్ని మోడిఫై చేసుకోవడం బెస్ట్ సార్. కొత్త సెట్ వేయాలంటే అది దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఓకే, మీరు హర్షిత్ గారు మీకు ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ ఉన్నట్టుంది మీ దగ్గర దాని గురించి. లేదు, ఇందాక అన్నా కదా సార్, మనకి అసలు ఎంత వర్క్ ఉంది. మనకి మెయిన్ స్టూడియోస్లో కూడా మీకు ఫ్లోర్ దొరకడం నాట్ ఈజీ సార్, వెరీ వెరీ టఫ్. ఇన్ఫాక్ట్ సినిమాల కంటే టీవీ ఎక్కువ షూట్ చేస్తున్నారు. ఫ్లోర్లు కూడా కడుతున్నారు, బయట ప్లేస్ తీసుకొని. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కట్టారంట. అభిషేక్ కల్కి కూడా ఫ్లోర్లు కూడా వేసారు కదా, లీజ్ తీసుకొని. సో ఏంటి సార్ అది అల్లు స్టూడియోస్ అని చెప్పి ఎప్పటి నుంచో అరవింద్ గారిని అడగండి. అది అరవింద్ గారు చెప్తారు, అది అయిపోయి వచ్చింది అండి. అంటే కొంచెం డౌన్ సైజ్ చేస్తున్నారు, ముందు అనుకున్నంత స్కేల్లో లేదు, ఇప్పుడు ఏదో మల్టీప్లెక్స్కి ఇస్తున్నారని ఏదో అన్నారు. ఏంటది అసలు? అరవింద్ గారు సూన్ దాని ప్లాన్ అంతా ఆయన చెప్తానన్నారు. ఈ జన్ ఫెబ్లోనే దాని గురించి చెప్తానని చెప్పారు. ఓకే, అప్పుడు స్టార్ట్ అవుతుందా? చెప్తారండి అరవింద్ గారు, తొందరలో దాని మీద చెప్తారు. ఓకే, సో ఫైనల్గా అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. అప్కమింగ్ మీ నలుగురి దగ్గర ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది. ముందుగా తండేలు గురించి, తర్వాత తండేలు గురించి చెప్పండి. తండేలు అంటే ఇట్స్ రియల్గా జరిగిన ఒక సంఘటన తీసుకుని దాని నుంచి డ్రమ్ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాము మొత్తం. నాకు హ్యాపీ ఏంటంటే ఫస్ట్ టైం ఒక ఫిషర్మెన్ స్టోరీ, రియల్ స్టోరీ మొత్తం. అది దట్టు ఇండియా పాకిస్తాన్ స్టోరీ కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ ఉంది ఇది. సో నెక్స్ట్ వచ్చేది అల్లు అర్జున్ గారిది త్రివిక్రమ్ గారి సినిమా. అసలు త్రివిక్రమ్ గారికి మైథాలజీ మీద ఉన్న పట్టు అసలు చెప్పక్కర్ని అవసరం లేదు. ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చినాయి, బ్లాక్ బస్టర్లు అయినాయి. కానీ బేసిక్గా ఏంటంటే బాహుబలి 2 అన్ని వర్గాలని సాటిస్ఫై చేసిన సినిమా బాహుబలి 2. ఆ లెవెల్ సాటిస్ఫాక్షన్ ప్రామిస్ చేయగలరా? 100% నాకు తెలిసి ఆయన బెస్ట్ అయితే ఇస్తారు ఇది. ఓకే, ఆయన కెరియర్ బెస్ట్ అయితే పడతారు అనేది నాకైతే నమ్మకం ఉంది. చూడాలి మొత్తం ఇదేంటి. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు సినిమా? ఎంతవరకు వచ్చింది? ఒక 1-2 months, ఒక February, Marchలో కొంచెం క్లారిటీలో వస్తాయండి. ఓకే, స్క్రిప్టింగ్ జరుగుతుంది. నెక్స్ట్ నాకు తెలిసింది నెక్స్ట్ 2 monthsలో మేబీ దే విల్ ఒక క్లారిటీ తీసుకొస్తారు అనుకుంటున్నాను. ఓకే, సుధాకర్ గారు మీ దగ్గర చాలా ఉంది. చెప్పండి. ప్యారడైజ్, మోక్షజ్ఞ గారి డెబ్యూ, చిరంజీవి గారిది. ప్యారడైజ్ చిరంజీవి గారిది 2 పీరియడ్ సినిమాలు అండి. ఓకే, సో ఏంటి చిరంజీవి గారి సినిమా హీరోయిన్లు పాటలో ఏమీ లేకుండా చాలా యునిక్గా ఉంటుందని అంటున్నారు. ఎంతవరకు అంతా జస్ట్ జనాలు బయట సోషల్ మీడియాలో అనుకునేది కానీ ఇంకా కథే ఇంకా రెడీ అవుతా ఉంది. ఇప్పుడు మీ సినిమాకి డిమాండ్ ఏంటంటే అనిరుద్ధ్ కావాలి, పెద్ద డిఓపి కావాలి అయ్యి అని చెప్పి ఇప్పటి నుంచే హడావుడి జరుగుతుంది సోషల్ మీడియాలో. ఒక్క ఫోటోతో సెన్సేషన్ సృష్టించేసారు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఓకే, డిఓపిలో. ఓకే, సో సాహు గారు, మీరు అనిల్ రావుపూడి గారితో చిరంజీవి గారిది ఏంటి బాలకృష్ణ గారితో చేసినట్టు కథలో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమానా లేకపోతే ఏంటి? లేదండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా విత్ యాక్షన్. మేము చిరంజీవి గారిని ఎలా చూసి ఆయన సినిమాలు పెరిగాము, సేమ్ అదే మీటర్లో సినిమా ఉంటుంది. ఫుల్ అనిల్ మార్క్ కామెడీ అండ్ యాక్షన్తో ఫుల్ ఫ్యామిలీ మూవీ. అంటే బాలకృష్ణ గారికి అప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అలా డిఫరెంట్గా ట్రై చేశారు కదా, ఇప్పుడు ఏదన్నా అలా ఉండబోతుందా డిఫరెంట్ లుక్ కానీ ఏదన్నా? లుక్ ఏం లేదండి, ఐ మీన్ సేమ్ చిరంజీవి గారు ఇప్పుడు ఎట్లా ఆయన ఏజ్డ్గా ఎలా ఆ ఫ్యాక్టర్లోనే ఉంటుంది అన్నమాట సినిమా. సో ఆ ఏజ్ గెటప్ అట్లానే వెళ్తున్నాం. సో హర్షిత్ గారు, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాజు గారు ఈ మధ్యనే గేమ్ చేంజర్ చూసి బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారంట. మీరు చూసే ఉంటారు ఏంటి? నేను చూడలేదు సార్. చూడలేదు. సరే, రాజు గారు ఏం చెప్పారు చెప్పండి.
ఈజ్ వెరీ ఎగ్జైటెడ్ సార్. అంటే నాకు చెప్పరు, మనకు బాగా క్లోజ్ ఉన్న వ్యక్తి ఫేస్ రియాక్షన్స్, హౌ దే కండక్ట్ దే డేలో మీకు తెలిసిపోతుంది. ఈజ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఈజ్ వెరీ హ్యాపీ. సో పాజిటివ్ నోట్తో 2025 స్టార్ట్ చేస్తారు. పాజిటివ్ ఉంటుంది సార్. ఓకే సార్, అందరూ అడుగుతున్న ప్రశ్న ఇది. మోక్షజ్ఞ గురించి, ఆ ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మ గారి ప్రాజెక్ట్ గురించి రకరకాలు మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. అన్ని రూమర్స్ అండి. మీరు నెక్స్ట్ మంత్ సర్ప్రైజ్ ఉంటుంది. ఏంటి, ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాడు ఆయన హీరో? మీరే చాలా మందిని చూసారు, చిన్న హీరోలను చూసారు, పెద్ద హీరోలను చూసారు. అంత మేము అసలు యాక్చువల్గా ఈ మంత్లోనే షూటింగ్ చేద్దాం అనుకున్నాము, డిసెంబర్లోనే. బట్ వేరే రీజన్స్ వలన కొంచెం పోస్ట్ పోన్ చేసాం అంతే. డైరెక్టర్ని కూడా మార్చేశారు కొంతమంది జనాలు ఇంకా ఏదైనా మారుస్తారండి. ఓకే, నన్ను కూడా మార్చేసి ఇంకోటి మార్చేసి. సో ఫార్మల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు? నెక్స్ట్ మంత్. ఓకే, సో వెరీ నైస్ టాకింగ్ అండి. అందరూ చాలా బిజీ షెడ్యూల్స్ మీ అందరి, చాలా టైం ఇచ్చి చాలా పేషెంట్గా కూర్చుని అన్నింటికి ఆన్సర్ చెప్పారు. వెరీ నైస్ టాకింగ్ టు యూ. M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ.